శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నాకు రీసెంట్గా జస్ట్ 2025 డిసెంబర్ 17న హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. అది తెలిసినప్పుడు మా ఫ్యామిలీ నాతో లేకపోతే అయిపోయిండేవన్నీ సార్. ఈ పాటికే దగ్గరుండి ధైర్యం చెప్పారు, వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా పోయేవాళ్ళు. నాకు ఒక పాప కూడా ఉంది మేడం. 2025 అక్టోబర్ 1న డెలివరీ అయింది. అప్పుడు మెడికల్ టెస్ట్ లో తనకైతే ఏమీ లేదని వచ్చి ఉంటది కదా? అవును మేడం, అప్పుడు టెస్ట్ చేశారు, అప్పుడు నాకు కూడా చేశారు మేడం. మీకేమి నాకు కూడా లేదనే వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నాకు తెలుసు మేడం, నేనే చేశాను. ఇంతకీ ఒరిజినల్ ఏంటో చెప్పండి సార్. ఆ సస్పెన్స్ అలాగే క్యారీ అవుట్ చేస్తున్నారు. ఉంది మేడం, నేనే వేరే వాళ్ళతో మీట్ అయ్యాను మేడం. అది అంటే కూడా ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులుగా, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరన్నా? MSME మేడం. అమ్మా MSME. ఒక అబ్నార్మల్ గా మీకు ఎందుకు అనిపించింది? నాకు ఐ థింక్ 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మేడం. మా ఇంటికి పక్కలో ఒక బ్రదర్ వరుస అవుతాడు, అతను ఫస్ట్ మేడం నా మీద అంటే ఇలాంటి ప్రయత్నం చేశాడు సార్. అట్లా దాదాపు 1 ఇయర్ అట్లాగా. టెన్త్ క్లాస్ అట్లా చదివేటప్పుడు మేడం మా ఇంటి పక్కలో రెంట్కి అక్కడ కూడా మళ్ళీ ఇంకొక అబ్బాయి, ఆ 4 ఇయర్స్లో దాదాపు వీలైనన్ని సార్లు ఒక్కసారి 2 సార్లు, మూడోసారికి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా ఉన్నారు, బాడీ అంతా తెలిసిపోద్ది. ఆడపిల్లలు ఎంతో, మీరు అంతే. అంత పవర్స్ లేదు మేడం, జస్ట్ నార్మల్. మీరు కూడా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారా? సరే, ఒకసారి 2 సార్లు, మూడోసారి కన్నా మీరు ఖండించాలి కదా, ఇదేంటి చండాలం అని. అప్పుడు ఫస్ట్ టైం అయితే నాకు 7-8 ఏళ్ళు సార్. అంత అతని ఏజ్ ఎంత అండి? అతని ఏజ్ ఒక 16-17 అట్లా ఉంటుంది. వీళ్ళందరికీ మీరే అట్లా తెలుస్తున్నారు? అదే మన రూమ్ లో ఉంటారు కదా, ఇంకా మేము పక్కనే డేటింగ్ యాప్స్ ఉంటాయని ఒకరు చెప్పడం వల్ల ఇంకా డేటింగ్ యాప్స్ లో స్టార్ట్ చేస్తాను. ఇంకా దాంట్లో చాటింగ్స్ చేసుకుంటూ నేను మళ్ళీ ఇప్పటి వరకు నా వైఫ్ని తప్పితే నేను ఏ ఒక్క ఆడదాన్ని కూడా టచ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. అది మాత్రం గ్యారెంటీ. అంటే మీరు ఆడవాళ్ళని టచ్ చేస్తే అసలు ఇక్కడ వరకు రారు. మీరు ఆడవాళ్ళు టచ్ చేయకపోవటం వల్ల మీరు వచ్చారు ఇక్కడ. ఈ 4 ఇయర్స్లో ప్యారలల్గా ఇంట్లో వైఫ్ని పెట్టుకుని బయట ఈ కార్యక్రమాలని ఎంత ఫ్రీక్వెంట్గా నడిపించేవారు? ఈ 3 ఇయర్స్లో ఒక మెంబర్స్ అంతే సార్. ఇంటర్ కోర్సులు అన్నీ కూడా వెంకట్ గారు విత్ ప్రొటెక్షనా, వితౌట్ ప్రొటెక్షన్? 50-50 సార్. యూ పుట్ యువర్ వైఫ్ ఇన్ సచ్ ఏ రిస్క్ తెలుసా? మీ బిడ్డ ప్రాణంతో, మీ భార్య ప్రాణంతో మీరు ఆడారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మేము కేసులు వేసినప్పుడు మేజర్ మాకు వచ్చిన చైల్డ్ రైట్స్ మీద కేసులు ఏంటో తెలుసా? సెక్సువల్ అబ్యూస్ ఎక్కువ అయ్యేది బాయ్స్ మీద. అసలు అతన్ని వాళ్ళని అట్లా టచ్ చేస్తారని కూడా ఎవరు ఫీల్ అవ్వరు. పెళ్ళిళ్ళు చేసుకునే ముందు మెడికల్ టెస్ట్లు చేయించుకు సావండి అంటే ముందు పెళ్ళి అవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇవి డిసైడ్ అవుతాయి. మన సాంప్రదాయాలు ఎక్కడ దాకా వచ్చినాయి అంటే, అమ్మో విడిపోవడం కోసం పెళ్లి చేసుకుంటామా, ముందు చేసుకోవాలి. పూరి ఏడుస్తున్నారా అంటే తిప్పి కొడితే 2 months 6 months ఉండదు. వెడ్డింగ్ కార్డ్స్ కూడా రావు. సార్, మేడం ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. నాకు డిసెంబర్ 2022లో మ్యారేజ్ అయింది. నాకు ఈ 3 ఇయర్స్లో మా లైఫ్ స్టైల్ అంతా చాలా బాగుంది. అంతా జస్ట్ భార్యాభర్తల మధ్య జస్ట్ వచ్చే చిన్న అటువంటివి తప్పితే పెద్ద గొడవలు అట్లాంటివి అయితే ఏం లేదన్నమాట. చాలా బాగుండేది మా రిలేషన్. కానీ ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నాకు రీసెంట్గా జస్ట్ 2025 డిసెంబర్ 17న హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. అంటే టెస్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు మామూలుగా నేను వర్క్ చేస్తుంటాను కదా, ఎక్కువ కూర్చొనే ఉంటాను అనమాట. కొంచెం బాగా జాబ్ స్ట్రెస్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది మాకు. కూర్చోవడం వల్ల నాకు కొంచెం ఈ ఫెస్టులా అంటారు కదా, ఫెస్టులా అది
అటాక్ అయిందనమాట. కొంచెం పెయిన్గా వస్తుంది అనేసరికి కొంచెం లోకల్లో చూయించుకున్నాను. మామూలుగా నేను వర్క్ చేసే ప్లేస్లో చూపించుకున్నాను. వాళ్ళైతే ఇన్ఫెక్షన్ అయింది, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారనమాట. అప్పటికే నాకు ఒక పాప కూడా ఉంది మేడం. చెప్పడం 2025 అక్టోబర్ 1న డెలివరీ అయింది మా వైఫ్కి. పాప డెలివరీ అయిన తర్వాత నుంచి అమ్మాయి 6 months మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోయింది. మేమిద్దరం తను వర్క్ చేసే ప్లేస్లో ఉంటాం. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మేము మా ఊరి మీదుగానే వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ మీ వైఫ్ కి డెలివరీ అయింది కాబట్టి అవును మేడం. పాప పుట్టింది. అప్పుడు మెడికల్ టెస్ట్ లో తనకైతే ఏమీ లేదనే వచ్చి ఉంటది కదా. అవును మేడం. అప్పుడు టెస్ట్ చేశారు, అప్పుడు నాకు కూడా చేశారు మేడం. మీకేమి నాకు కూడా లేదనే వచ్చింది. అప్పటి నుంచి తను వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది 6 months. ఇప్పటికి దగ్గర 5 months దాటింది. ఏది మీకు తెలిసి డెలివరీ అయిన తర్వాత నుంచి తన అక్టోబర్ పుట్టింట్లోనే 1st కి ఉంటుంది. డెలివరీ అయింది కాబట్టి అప్పటి నుంచి అక్కడే ఉంది. ఇంకా మెటర్నిటీ లీవ్ పెట్టుకొని వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. ప్రతి ఎవ్రీ సెకండ్ సండే నేను వెళ్ళేసి వస్తాను, చూసేస్తాను. బాగుండేది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్య ఉండేవాడు. ఆ అన్నయ్యకి కూడా మ్యారేజ్ అయింది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అతనితోటి నాకు కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది. మేము చాలా బాగా మాట్లాడుకుంటాం అనమాట. ఎగ్జాక్ట్గా ఈ పాజిటివ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో 17th ఆ పాజిటివ్ వచ్చినప్పుడు తనకి మామూలుగా ప్రెగ్నెన్సీ రాకపోతే మేము హాస్పిటల్లో చూయించుకొని మందులు యూజ్ చేస్తున్నాం. రెగ్యులర్ టెస్ట్ లో ఇది కూడా టెస్ట్ ఒకసారి మిస్క్యారేజ్ అయింది మేడం. అంతకుముందు ఒకసారి మిస్క్యారేజ్ అయింది. తర్వాత నుంచి ఇంకా మందులు యూజ్ చేస్తున్నాం. సక్సెస్ వచ్చింది, బాగానే అయింది. సో ఫస్ట్ వైరల్ స్క్రీన్ టెస్ట్, బ్లడ్ వైరల్ స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు అయింది మీకు? ఇది December 17, సో 2025 అంతకుముందు అవ్వలేదు. అంతకుముందు నాకు టెస్ట్ అవ్వలేదు. సో అదే ఇది ఫిస్టులా సర్జరీ, కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఫిస్టులా సర్జరీ కాబట్టి జనరల్ గా సర్జికల్ ప్రొఫైల్లో మొత్తం అన్ని టెస్టులు చేపించేటటువంటి విధంగా ఇక్కడ వైరల్ స్క్రీన్ అనేది జరిగింది. కానీ అంతకు ముందు ఎప్పుడు కూడా మీ 31 years ఆఫ్ మీ జీవితంలో ఎప్పుడు కూడా వైరల్ స్క్రీన్ జరగలేదు సార్. సో ఫస్ట్ టైం HIV టెస్ట్ మీకు మన డిసెంబర్ లో జరిగింది, అప్పుడే పాజిటివ్ వచ్చింది. అవును సార్. మరి మీ వైఫ్ పాజిటివ్ కాదా? పాజిటివ్ వచ్చిన తర్వాత స్పౌజ్ కూడా టెస్ట్ చేయాలని పిలిపించారు సార్. వాళ్ళకి పిలిపిస్తే తనకు నెగిటివ్ వచ్చింది సార్. తనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీరు కలవకపోవడమే మంచిదని డాక్టర్ చెప్పారని మేము ఫిజికల్గా కలవలేదు. దాదాపు నాకు పాజిటివ్ వచ్చినప్పటి నుంచి బ్యాక్ చూసుకుంటే ఒక 1 year వరకు మేము మీట్ అవ్వలేదు, ఫిజికల్గా కూడా మీట్ అవ్వలేదు. మీరు ఎప్పుడు పాజిటివ్ అయ్యి ఉంటారని మీరు ఎలా గెస్ చేస్తున్నారు? టెస్ట్ తెలుసు చేసుకున్నప్పుడు నేను చేసిన తప్పే అది, నేను చెప్తాను సార్. అది కూడా నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి చెప్పారు. ఆ రోజు నైట్ నేను అంటే లోకల్లో ఫస్ట్ చూపించాను, కానీ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళాను. అమ్మాయి వాళ్ళ ఓన్ బ్రదరు అతని వైఫ్ ఉంటారు. ఇంటికి వెళ్ళాను, నేను కలిసే వెళ్ళాము హాస్పిటల్కి కూడా. డాక్టర్ పాజిటివ్ వచ్చినప్పుడు కూడా నాకు ఒకటికే చెప్తాను, మీ వాళ్ళకి చెప్పను అని కూడా చెప్పాడు. సరేలే మన వాళ్ళే కదా, నన్ను ఖచ్చితంగా వీళ్ళు వదిలి వెళ్ళరు, మనకు చాలా మంచి బాండింగ్ ఉందని నేను అతనితో కూడా చెప్పమని చెప్పాను. డాక్టర్ కూడా చెప్పాడు. ఎవరికి? మీ మా బామర్దికి చెప్పాడు, ఇట్లా అతనికి పాజిటివ్ వచ్చిందని వచ్చాడు. ఆ రోజు మేము ఇక్కడ మీకు ట్రీట్ చేయము ఫిస్టులో, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని ఆ డాక్టర్ చెప్పాడు. రిమ్స్కి వెళ్ళాను. ఆ రోజు మార్నింగ్ నేను ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. మళ్ళీ పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో నా వల్లని ఇంకా నేను రిమ్స్కి వెళ్ళాను, టెస్ట్కి వెళ్ళాను. అక్కడ టెస్ట్ చేశారు, 3 టెస్టులు చేస్తే నాకు పాజిటివ్ వచ్చేసింది, కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడే ఫిష్లో సర్జరీ కూడా చేయించుకుందామని అక్కడ డాక్టర్స్తో కాంటాక్ట్ అవుదామని వెళ్ళాను అనమాట. కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎక్కువ హెవీ క్రౌడ్ ఉన్నారు పేషెంట్స్, బాగా లేట్ అయిపోతుంది. అక్కడ డాక్టర్స్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన రోజు నేను ఇంకా ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తుంటే వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పారు. ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నాకు తెలుసు మేడం, నేనే చేశాను. ఫిష్లాకి అక్కడ సర్జరీ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకొక హాస్పిటల్ ఒకటి చూపించారు, ఇట్లా పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తారు, మీరు వెళ్ళి అక్కడ ట్రీట్ చేయించుకోండి అని అంటే అక్కడికి వెళ్ళాము. 1 week మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాం. సర్జరీ చేయించుకున్నాను అక్కడ. ఫిష్లాకి సంబంధించి దాని వరకు ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంది, నేను మా ఇంటికి వచ్చేసాను, మా ఓన్ ఫ్యామిలీకి వచ్చేసాను. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారు. ART ఇచ్చారు సార్. ఆ రోజు నుంచి ART యూజ్ చేయడం మొదలు పెట్టేసాను సార్. వచ్చాను సార్, 1 month వరకు బాగానే ఉంది సార్. జస్ట్ December 17 పాజిటివ్ వచ్చింది కదా, January 25 వరకు బాగానే ఉంది. మీ బామ్మర్దికి ఆ రోజే తెలుసు, మీ వైఫ్ కి ఎప్పుడు తెలుసు? 2 days తర్వాత చెప్పాను మేడం. చెప్పినా కూడా ఒక 1 month బాగానే ఉంది. నేనే చెప్పాను సార్, వాళ్ళు చెప్తామన్నారు, ఎందుకు నా భార్యకి నేనే చెప్పుకుంటా అని చెప్పి అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంది కదా, అక్కడ నుంచి పిలిపించి ఇక్కడ చెప్పాను మేడం. ఒక 1 day గ్యాప్ ఇచ్చి, అంటే ఇంటికాడ ఉన్నప్పుడు తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని తెలిసి 1 month తర్వాత ఏమైంది? 1 month బాగానే ఉన్నారు మీ పాజిటివ్ తెలిసిన తర్వాత. నెక్స్ట్ ఏమైంది? 1 month తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చారు మేడం. ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మాయిని ఇంటికి మీ దగ్గరికి పంపించడం కుదరదు, డైవర్స్ ఇచ్చేసేస్తామని చెప్పేశారు. ఇంకా ఆ రోజు నాకు గుండె పగిలిపోయింది. ఇంకా అసలుకి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇలా వచ్చాక మీ ఆవిడ ఏం అడగలేదండి ఎందుకు వచ్చింది ఏంటి? అడిగారు మేడం. ఆ రోజు టెస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు అడిగాను. నాకు భయం వేసింది, అసలు ఏం చెప్పాలని తెలియక ఏదో
ఇట్లా హాస్పిటల్ దగ్గర ఎట్లా వెళ్తుంటే ఇంజెక్షన్ కూర్చుకున్నాను, నేనే అబద్ధం చెప్పాను. అదైతే నేనే అబద్ధం చెప్పాను. తర్వాత ఏం నిజం చెప్పాలో తెలిసింది తెలియక. ఆవిడకి. ఉం? తర్వాత నిజం ఇప్పటికీ ఎవరికి ఎవరికీ తెలియదు, తెలియదు. నాకు ఒక్కడికి మీరు ఈ తెలుసు. స్టేజ్ మీద నిజం రివీల్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. సూపర్ నిజం చెప్పండి. చెప్పకపోతే ఇంకా అమ్మాయిని పంపించడం కుదరదు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ మా అమ్మ వాళ్ళు కూడా బాగా ఏడ్చారు. సరేలే దానికి ఏదో ఒకటి చేద్దాము, ఎందుకు అట్లా చేయడం అని బతిమలాడాం మేము. వాళ్ళు వినలేదు, వెంబటే వెళ్ళిపోయారు. 1/2 అవర్ ఉండి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను చాలాసార్లు కాల్ చేశాను అమ్మాయికి, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి ఇంకా తనే ఒకసారి కాల్ చేసింది, 1 అవర్ మాట్లాడింది నాతోటి. వస్తాననే చెప్తుంది. అప్పటికి ఈ 1 మంత్ గ్యాప్లో మేము చాటింగ్ చేసుకుంటున్నాం, కాల్స్ మాట్లాడుతున్నాం, అంత బాగానే ఉంటుంది, నువ్వేం ఏడవద్దు, మనం పాపను బాగా చూసుకుందాము, అంత బాగానే మాట్లాడుకుంటున్నాం. అటు 25th రోజున ఒక్కరోజు కాల్ మాట్లాడింది, వస్తాననే చెప్తుంది నాకు. మరి మీ అన్న వాళ్ళు ఏంది ఇట్లా అంటున్నారు, డైవర్స్ అని అంటుందంటే అయితే వాళ్ళతోటే మాట్లాడుకో అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ఇంకా ఆ రోజు నుంచి నా పూర్తి కాంటాక్ట్ కట్ చేసేసారు. నా మెసేజ్కి Block రిప్లై లేదు, చేశారా? బ్లాక్ చేయలేదు సార్, రిప్లై లేదు. రిప్లై లేదు. 1.5 మంత్ అయింది. 1.5 ఈ month 1.5 అయింది. మంత్ లో మీరు పెద్ద మనుషులు పంపించడం కానీ ఏమైనా చేశారా? అంటే కాల్స్ చేపించాం మేడం. మా బాబాయ్ ఉన్నాడు, మాకు కొంచెం బాగా మీకు తెలిసిందండి? మీ ఎట్లాంటి సైడ్ వాళ్ళకి ఏంటి కారణం అన్నది తెలిసిందా? కారణం ఎవ్వరికి తెలియదు సార్ ఇప్పటి వరకు. మరి ఎందుకు వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు అమ్మాయి? ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళ చేత కాల్స్ చేయించినప్పుడు అడుగుతారు కదా, ఏంట్రా సమస్య అని మిమ్మల్ని అడుగుతారు కదా. అడుగుతున్నా సార్. అదే ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నన్ను ఇప్పటికీ నీకు ఎలా వచ్చిందని ఒక చిన్న క్వశ్చన్ కూడా అడగలేదు సార్. నన్ను నా మీద నమ్మకం ఎలా వచ్చిందని వదిలేసండి, ఇది ఉందని అయితే తెలుసు. తెలుసు సార్, మా ఫ్యామిలీకి తెలుసు. పెద్దవాళ్ళకి చెప్తే బాధపడతానని నేను వద్దులే చెప్పొద్దని చెప్పాను, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వినలేదు. మా ఫ్యామిలీకి వాళ్ళే చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళే చెప్పుకున్నారు. మీ వైఫ్ ఒక్కదానికే హెచ్ఐవి ఉంది అనేది ఒకటి, రెండోది కారణం ఏమొచ్చి ఇంజెక్షన్ ద్వారా వచ్చింది అనేది కారణం. ఒక అబద్ధపు కారణం ఆ అమ్మాయికి ఒక్కటే చెప్పారు. చెప్పాను సార్, అది మిగతా కూడా వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కారణం అడగలేదు, మీరు చెప్పలేదు. మా సైడ్ వాళ్ళు ఎవ్వరు అడగలేదు సార్ కారణం. అట్లీస్ట్ ఎలా వచ్చిందని ఒక చిన్న కారణం కూడా నన్ను ఎవ్వరు అడగలేదు మా సైడ్ వాళ్ళు. 25th తర్వాత నుంచి ఒక 3-4 టైమ్స్ నాకు రిప్లై ఇచ్చింది, వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇచ్చింది. నీకు అసలు ఫస్ట్ ఎలా వచ్చిందో చెప్పు. ఇంకా అదే టార్చర్, ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే మాట్లాడిద్ది నాతోటి. ఇంకా అదొక్కటైనా మనం వేరే ఇంకేదన్నా మిగతా జీవితం గురించి ఆలోచన చేద్దామంటే అస్సలు మాట్లాడదు. ఎలా వచ్చిందంటే సరే అని ఇంకొక అబద్ధం కూడా చెప్పాను సార్. ఇట్లా హైదరాబాద్ ఇట్లా వచ్చాను ఫ్రెండ్స్తో పాటు, పబ్కి అట్లా పోయాను, ఆడ ఏదో ఇంజెక్షన్ చేయించుకున్నాను, అదొక అబద్ధం మళ్ళీ చెప్పాను మేడం. పబ్లో ఇంజెక్షన్ ఏదో చెప్పాను సార్. అట్లా నాకు ఇంకేం తెలియలేదు, ఎట్లా ఏం చెప్పాలన్నది ఏం తెలియలేదు. అట్లా చెప్పాను. ఆ అమ్మాయి ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీకి ఫోన్ చేపించి గోల పెట్టేస్తారు. డ్రగ్స్ వాడేసాడు, ఇంజెక్షన్ చేయించాడు, మా వాళ్ళతో గోల చేస్తారు. నాకు అప్పుడు అర్థమైంది, వీళ్ళకి నిజం తెలిస్తే ఖచ్చితంగా నన్ను గోల పెట్టేస్తారు, అంతా పెంట చేసేస్తారని. ఇంకా నేను ఒరిజినల్ విషయం ఎవరికి తెలియదు మేడం. అది వచ్చిందని మాత్రం మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏంటో చెప్పండి సార్. సస్పెన్స్ అలాగే క్యారీ అవుట్ చేస్తున్నారు. ఉంది మేడం. నేను వేరే వాళ్ళతో మీట్ అయ్యాను మేడం. అంటే ఎక్కడో వెళ్ళారని అర్థమవుతుంది. అది అంటే కూడా ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులుగా, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంది మేడం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా, ఇట్లా ఏవో MSME ఉంటాయి. మేడం. అమ్మా? MSME. ఎందుకు అనిపించింది మీకు? చెప్తాను మేడం. నాకు ఓ ఎంత అపురూపమైన శ్రీరామచంద్రుల్లా మాట్లాడుతున్నారు. అరే ఇట్లాంటి మంచి వ్యక్తికి ఏంటి ఇట్లా యాక్ట్ ఆఫ్ గాడ్ ఎంత దారుణంగా ఉంటుందా? సరే ఏదో మిస్టేక్ చేశారా, ఇట్లా ఒక అబ్నార్మల్ గా మీకు ఎందుకు అనిపించింది? ఖచ్చితంగా చెప్తాను మేడం. కొంచెం నా లైఫ్ స్టైల్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తాను మేడం. అలాగే సార్. ఓకేనా. నాకు ఐ థింక్ 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మేడం, మా ఇంటికి పక్కలో ఒక బ్రదర్ వరుస అవుతాడు. అతను ఫస్ట్ మేడం నా మీద అంటే ఇట్లాంటి ప్రయత్నం చేశాడు మేడం. అట్లా దాదాపు 1 year అట్లాగా చేశాడు. నాకు అసలుకి ఇట్లా నాకే ఎందుకు ఇట్లా అవ్వాలని నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను. నాకు అసలు ఇట్లాంటి ఫీలింగ్ ఎందుకు రావాలి అని. చేస్తుంటే ఏం చేస్తున్నారు సార్? లేదు మేడం, తర్వాత ఇంకా న్యాచురల్ ఉంది కాదు మేడం. కదా. ఇంకా ఉంది మేడం. ఇట్లా ఇవాల్వ్ తర్వాత 7 years తర్వాత ఇంకా ఒక 10th class అట్లా చదివేటప్పుడు మేడం, మా ఇంటి పక్కలో రెంట్కి మా ఊర్లో ఒక కాలేజ్ ఉండేది మేడం. అక్కడ కాలేజ్ చదివే పిల్లలు అక్కడ రెంట్కి తీసుకున్నారు మేడం. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక అబ్బాయి దాదాపు 4 years మా ఊర్లోనే చదివాడు. ఆ 4 years లో దాదాపు వీలైనన్ని సార్లు వాళ్ళే అలవాటు చేశారు అని. ఇవన్నీ అబ్యూజా లేదంటే ఇంటర్ కోర్సా? ఖచ్చితంగా అబ్యూజ్ సార్. ఫస్ట్ టైం మాత్రం ఆ 2 మాత్రం నేను చేసుకునే అయితే కాదు సార్, ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసి ఆ వయసులో నీకు నువ్వు ఏం చేస్తావు? అట్లా జరిగితే సార్ ఒక్కసారి 2 సార్లు 3వసారికి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా ఉన్నారు బాడీ అంతా తెలిసిపోద్ది. ఆడపిల్లలు ఎంతో మీరు అంతే. అంత పవర్స్ లేదు మేడం. జస్ట్ మీరు కూడా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారా? సరే 1 సారి 2 సార్లు 3వసారి కన్నా మీరు ఖండించాలి కదా, ఇదేంటి చండాలం అని. అతనితోటి ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను. 1 year అన్నారు సార్. ఫస్ట్ అతనితో 1 year అంటే రోజు కాదు మేడం. అంటే అతను ఎప్పుడైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు 20 times అయినా అన్ని సార్లు కూడా లేదు మేడం. జస్ట్ ఒక 5
6 times అంతే మేడం అంతే. అట్లయినా కానీ అది మీ మీకు ఏజ్ ఇష్టం లేని ఒక అప్పుడు పని. ఫస్ట్ టైం అయితే నాకు 7-8 ఏళ్ళు సార్ అంతే. అతని ఏజ్ Just ఎంత అండి? అతని ఏజ్ ఒక 16-17 అట్లా ఉంటాయి సార్. సరే, తర్వాత ఏమైంది? ఆ two తర్వాత times ఇంకా వదిలేసేయండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ అట్లా చదువుతున్నప్పుడు మళ్ళీ రెండోసారి సార్ ఇది ఇంకొకటి. అతనికి ఏజ్ ఉంటది 23 అట్లా ఉంటది. వీళ్ళందరికీ మీరే అట్లా తెలుస్తున్నారు. అదే మనం రూమ్ లో ఉంటారు కదా, ఇంకా మేము పక్క పక్కనే పడుకుంటాము. ఇప్పుడున్న రెండో అతను అయితే అతను ఫస్ట్ అతనిది ఎట్లా అనేది అయితే నేను చెప్పలేను మేడం. ఈ third అతను వ్యక్తి నాకైతే ఎవరు? బ్రదర్ వర్సే అవుతాడు ఫస్ట్ అతను అయితే మేడం. థర్డ్ వ్యక్తి ఎవరు? థర్డ్ వ్యక్తి ఇంకా రెండోసారి నుంచి ఇంకా నేను అలవాటు పడిపోయాను మేడం దానికి. అట్లా డేటింగ్ యాప్స్ ఉంటాయని ఒకరు చెప్పడం వల్ల ఇంకా డేటింగ్ యాప్స్లో స్టార్ట్ చేస్తాను. ఇంకా దాంట్లో చాటింగ్స్ చేసుకుంటూ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నాకేం ఉండవు. జస్ట్ మీరు అట్లా homosexual, చాటింగ్స్ heterosexual అండి? సార్. అట్లా అని నేను పూర్తిగా ఎంఎస్ఎంఈ కాదు సార్. ఖచ్చితంగా నాకు నేను వైఫ్ని చేసుకున్నా కదా, మళ్ళీ మా ఇద్దరికి మధ్యలో అట్లాంటి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. మళ్ళీ మా ఇద్దరి మధ్యలో ప్రెగ్నెన్సీ అందుకే రాలేదా? మీకు లే- ఇంట్రెస్ట్ లేదు మేడం. లేకపోవడం, ఏదో నామకే నేను వస్తే టెస్టులు కూడా చేయించాను మేడం. నాలో ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. తనలోనే కొంచెం తను కూడా జాబ్ చేస్తుంది కదా, కొంచెం అలాంటిదని సో డాక్టర్స్ మీరు కూడా చెప్పారు మేడం. బైసెక్సువల్. క్వశ్చన్ అవును దాకండి. మీరు ఎల్జిబిటిక్యూ లేదు సార్. అంటే ఎల్జిబిటిక్యూలో బై వస్తుందంటే ఇంకా అదే సార్. అవును సార్. బైసెక్సువల్. అవును సార్. ఏది ఎక్కువ రేషియో ఉంది? హోమో, హెట్రో? నిజం చెప్పేసాను. ఖచ్చితంగా సార్. నేను చెప్పే ఒక్క విషయం కూడా అబద్ధం అయితే నేను ఖచ్చితంగా మీరు ఏది చెప్పినా వింటాను. నేను వాళ్ళ ఒక సైడ్ మాట ఏదైతే అనగచ్చా మిమ్మల్ని? ఖచ్చితంగా అనండి సరే. మీరు మాట వరుసకి హెట్రోసెక్షువల్ ఏమో, మీరు ప్రిడామినెంట్లీ హోమోసెక్షువల్ ఏమో అన్నది నా అనుమానం. ఖచ్చితంగా అదే నిజం సార్. మరి అదే అది నేను మళ్ళీ ఇప్పటి వరకు నా వైఫ్ని తప్పితే నేను ఏ ఒక్క ఆడదాన్ని కూడా టచ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. అది మాత్రం గ్యారెంటీ. ఏమండి, మీరు ఆడవాళ్ళని టచ్ చేస్తే అసలు ఇక్కడ వరకు రారు మీరు. అంటే నేను ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు shift టచ్ అయ్యానంటే అయిపోవడం వల్ల మీరు అప్పట్లో- వచ్చారు ఇక్కడికి. అప్పట్లో ఎట్లా ఉండేదంటే కొంచెం ఆడవాళ్ళ మీద ఎట్లా ఏమన్నా జరిగినప్పుడు కొంచెం వాళ్ళని ఎక్కువ కొడతారు అని ఒక భయం ఉండేది అనమాట. అబ్బాయిలతో అయితే పెద్ద ఏముండదు, ఎవరికి తెలియదు అనే ఒక థాట్ కూడా అప్పట్లో ఉండేది మేడం. తర్వాత నుంచి ఇంకా నేను అలవాటు పడడం స్టార్ట్ చేశాను. మీకు ఎట్లా అయితే మొలెస్టేషన్ జరిగిందో మీరు అలా ఎవరినైనా చేశారా? లేదు ఈ మేడం, time అస్సలు period లో? లేదు మేడం. నేను ఒకటే చెప్తున్నా మేడం, నాకు ఈ వీక్నెస్ ఉందనే కానీ నేను ఎవరిని ఫోర్స్ చేయను, వాళ్ళు నన్ను ఫోర్స్ చేయలేదు. ఖచ్చితంగా ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ 22 నుంచి 32 వరకు మీరు యూఆర్ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ పీపుల్ కదా? చాలా తక్కువ సార్. ఇయర్లో 2-3 times అంతే సార్. అంతే. ఇయర్లో అందరూ ప్రొఫెషనల్స్. అంటే ఆ యాప్ లో వస్తుంటారు సార్ వాళ్ళు. ఇంకా సోర్స్ అర్థమైందా మీకు ఇప్పటికైనా? అర్థమైంది ఎవరు సార్ ఈ నాకు. మొత్తంలో ఎవరు కారణం అన్నది మీకు అర్థమైందా? తెలియదు సార్. ఎవరి నుంచి వచ్చింది అనేది మాత్రం తెలియదు. ఈ 4 years లో ప్యారలల్ గా ఇంట్లో వైఫ్ ని పెట్టుకుని బయట ఈ కార్యక్రమాల్ని ఎంత ఫ్రీక్వెంట్ గా నడిపించేవారు? ఈ 3 years లో ఒక 4-5 members అంతే సార్. 4-5 members. మీరు తప్పుగా అనుకోకండి. మీరంటే నాకు చాలా జాలి వేస్తుంది, బాధ ఉంది. యూ పుట్ యువర్ వైఫ్ ఇన్ సచ్ ఎ రిస్క్, తెలుసా? అవును సార్. నాకు ఒక నిజంగా ప్రాణంతో అసలు ఆడారు తెలుసా మీరు? మీ బిడ్డ ప్రాణంతో, మీ భార్య ప్రాణంతో మీరు ఆడారు. మీ అలవాట్ల గురించి. అది అలవాటు అని నేను అన్న కానీ అది వ్యక్తిత్వం, అది మీ యొక్క ఆలోచన, అది మీ క్రేవింగ్ అనుకోండి, అది మీ డిజైర్. నేను రైట్ హ్యాండ్తో రాస్తే మీరు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. నేను ఎప్పుడు అలాగే అంటూ ఉంటాను. నేను ఎల్జిబిటిక్యూస్ చాలా సపోర్ట్, నేను చాలా ఫైట్స్ చేస్తూ ఉంటాను వాళ్ళ గురించి. కానీ ఈ ఒక్క ఏరియా మాత్రము ఐ థింక్ యూ షుడ్ థింక్. మీరు ఇది అని తెలిసినప్పుడు ద బిగ్ క్వశ్చన్ నా, మీరు ఇది అని తెలిసినప్పుడు ఎందుకు సార్ పెళ్లి చేసుకున్నారు మీరు? సార్ ఖచ్చితంగా నీ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, మీరు అడుగుతారని కూడా. అదే నిజంగా నాకైతే దీనికైతే నిజంగా సమాధానం చెప్పలేను మేడం. ఎందుకంటే Society ఇంట్లో వాళ్ళ కోసమా, ప్రెషర్ ఇంట్లో బాగా వాళ్ళ ఎక్కువైంది కోసమా? మేడం. ఇంట్లో ప్రెషర్ బాగా ఎక్కువైంది పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే ముఖ్యంగా నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు అసలు వెయిట్ చేయడం. నేనే ఇంకా 2-3 years వాయిదా వేసుకుంటా వచ్చాను. లేదంటే 25-26 చేసేసేవాళ్ళు మ్యారేజ్. ఈ ఇంటర్ కోర్సులన్నీ కూడా వెంకట్ గారు విత్ ప్రొటెక్షనా, వితౌట్ ప్రొటెక్షన్? 50-50 సార్ ఛాన్సెస్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే సార్, నేను యూజ్ చేయమనే చెప్పాను, వాళ్ళు మీరు మధ్యలో చెప్పారు. చేసేటప్పుడు తీసేసి అట్లా సార్ కూడా మ్యారేజ్ చేయడం తర్వాత అంటుంటారు మీరు సార్. కంట్రోల్ చేసుకోలేకపోయారా? యాప్లు ఎత్తికి మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అవును మేడం. అంటే ఎక్కువగా నేను సింగిల్ గా ఉన్నప్పుడే నాకు ఎక్కువ ఈ థాట్స్ వస్తాయి మేడం. సింగిల్ గా కొంచెం ఉంటే single గా ఇట్లాంటి ఉన్నప్పుడే థాట్స్ వస్తుంది. వస్తాయి. ఇప్పటికి కూడా మీ నేను ఫ్రెండ్స్ కి single- తెలుసా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవ్వరికి తెలియదు. తెలియదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో ఎప్పుడు మీరు ఇట్లా బిహేవ్ చేయలేదా? అస్సలు లేదు వాళ్ళ మేడం. గుండెలు పగిలిపోతాయి తెలుసా? మా ఫ్రెండ్ ఇట్లా మమ్మల్ని ఏ ఉద్దేశంతో టచ్ చేశాడు, ఏ ఉద్దేశంతో నడుం చుట్టూ పట్టుకున్నాడు బైక్ తోలేటప్పుడు. నేను అస్సలు బ్యాడ్ టచ్ అస్సలు చేయను చేయలేదా? మేడం. అస్సలు చేయను మేడం. నేను చెప్తున్నాను మేడం. ఈ వెంకట్ గారు, యొక్క మీరు వీక్నెస్ abuse చేశారనో, కాకుండా మేడం ఆ. అన్నట్టుగా మీరు అబ్యూస్ చేశారనో, లేదంటే మిమ్మల్ని అబ్యూస్ చేసినటువంటి వాళ్ళకి మీరు అబ్యూస్ చేశారని మేము అనట్లేదు. మీ యొక్క డిజైర్స్ ఎవరైనా కూడా దీని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, అదేం బుద్ధి నీ బుద్ధి ఏం అయిపోయింది అలా అంటారేమో కానీ దాన్ని ఎవ్వరు కూడా ఈ వేదిక మీద ఖండించట్లేదు. అలా ఖండిస్తే కనుక ఈ ప్రేక్షకుల్లో ఉండేటటువంటి చాలా వాళ్ళు దీన్ని ఇంకో విధంగా చూస్తారు. బట్ ద ఓన్లీ నేరం దట్ యూ హ్యావ్ డన్ ఆర్ ద క్రైమ్ దట్ యూ హ్యావ్ డన్ ఇస్ యూ పుట్ యువర్ వైఫ్ అట్ రిస్క్. ఇదేమి కుడి చేత్తో, ఇందాక నేను అన్నాను కదా, కుడి చేత్తో రాసేవాడు ఎడం చేత్తో మాట్లాడి సార్ నేను నిన్నటి వరకు హోమోసెక్షువల్, రేపటి నుంచి నేను హెట్రోసెక్షువల్ సార్, మా భార్యకి న్యాయం చేస్తాను.
మీరు 15 సంవత్సరాల పాటు హోమోసెక్షువాలిటీలో జర్నీ చేశారు మీరు. ఎలా అండి పోస్ట్ మ్యారేజ్ మారిపోతుంది? బహుశా మీ తల్లిదండ్రులకి తెలిసేమో కదా ఇది పెళ్ళయ్యాక మారుతుంది ఈ తత్వం అని చెప్పి చేసి ఉంటారేమో అన్నది నా డౌట్. మా తల్లిదండ్రులకి ఏం ఎవరికి తెలియదు తెలీదా మీ ఫ్యామిలీలో? ఎవ్వరికి తెలియదు సార్. ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా నేను చెప్పగలను. హెచ్ఐవి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కి ఇద్దరికి మీ మాత్రం ధైర్యం చెప్పాను ఏంటి సార్ మేడం. ఇక్కడ దాకా వచ్చి నేను అదే ఎంత open చెప్తున్నాను గా మేడం. నేను చెప్తున్నారు. నిజంగా ఇక్కడ సూపర్ దాకా అండి. నేను మమ్మల్ని వచ్చానంటే నమ్మి నేను వచ్చినందుకు చెప్తాను. సూపర్. ఎందుకంటే నేను మీ షోస్ చాలా బాగా ఫాలో అవుతాను మేడం. సార్. ముగ్గురు నేను రెగ్యులర్ గా చూస్తుంటాను. ఖచ్చితంగా నాకు ఇదే చివరి ఆప్షన్ మేడం. ఇంకా వాళ్ళు ఏం ఇంకా ఎక్స్పెక్ట్ ఏమంటారు? చేసి వచ్చారు ఇక్కడికి? అన్ని నిజం చెప్తాను చెప్పారు. మేడం. మేబీ మీరు కోర్టు ముందు కూడా ఇంత ఓపెన్ అప్ అవుతారని నేను అనుకోవట్లే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మా దగ్గర? ఏమంటే ఈ ఒక్క విషయం కొంచెం పక్కన పెట్టి ఇంకొకటి ఆలోచన చేద్దాం అని అంటే, నిజంగా వీడంత మంచోడు లేదురా అనే క్యారెక్టర్ నాది మేడం. 100% నేను. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. ఒక్క విషయంలో అయినా సరే వీడు నెగిటివ్ అని తెలిస్తే నేనే వదిలేసి వెళ్ళిపోతాను మేడం. బ్యాంకులో అదే. కానీ బ్యాంక్ బయట కానీ ఎక్కడైనా ఎక్కడైనా కానీ మేడం ఖచ్చితంగా అట్లాంటి ఆ చిన్న హోప్ తోటే నేను అంటే మీ వైఫ్ ని పిల్లల్ని మీతో కలపాలా? అదే దానికోసం వచ్చారు. దానికోసం. సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ వెంకట్ గారు, ఫిబ్రవరిలో మీ వైఫ్తో మీరు చాటింగ్ చేసినప్పుడు ఆవిడ గుచ్చి అడిగినప్పుడు ఆ. నిజం చెప్పేశారా? చెప్పలేదు సార్. పబ్లో ఇంజెక్షన్ స్టోరీ నమ్మిందా ఆవిడ? నమ్మలేదు సార్. ఇప్పుడు ఏ విషయం చెప్పినా నమ్మేటట్టుగా లేరు. ఓన్లీ ఇట్లాంటిది ఒక రకంగా వచ్చిందని చెప్తేనే నమ్మే స్టేజ్కి వచ్చేసి సార్. నేను ఇప్పుడు ఏ విషయం చెప్పినా నమ్మరు. మై ఓన్ డౌట్ ఈస్ ఆవిడకి కొద్ది గొప్ప వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఈ విషయం తెలిసేమో అన్నది నా డౌట్. లేదు సార్, ఎవ్వరికి తెలియదు. లేదంటే ఖచ్చితంగా 99% మంది ఈ డ్రగ్స్ వాళ్ళు నమ్మేస్తారు. అంటే లేడీస్ అని అనుకుంటున్నారు వాళ్ళు అట్లాగా. లేడీస్ కి అంటే చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ రోజే ఈ సిమిలర్ కేసెస్ 8 to 10 కేసెస్ చేశాను. టోటల్ నా ఈ రోజు కేసు లోడ్ 70. 8 to 10 ఓన్లీ సెక్షువాలిటీ ఎల్బిటిక్యూ సంబంధించినటువంటి కేసెస్ ఒక 8 చేశారు. వైఫ్ అమాయకులు అని మీరు అనుకోకండి. అందులో ఆవిడ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్, కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ అంటే కనుక సహజ సిద్ధంగా ఇటువంటి వాటి మీద నాకున్న అవగాహన కంటే ఎక్కువ అవగాహన ఉంటుంది మేడం. ఉంది మేడం. ఆవిడ చాలా నాలెడ్జబుల్. ఉంది. వీళ్ళ వైఫ్. నేను చెప్తున్నాను వినండి, నాకు స్టోరీ అంత అర్థమైంది. ఇతను చెప్పే కాకమ్మ కబుర్ల వాళ్ళు ఈక్వల్ టు ఏ డాక్టర్ మేడం. ఆ కమ్యూనిటీ మెడికల్ హెల్త్ నర్సెస్ అంటే ఏంటంటే ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి దోమలు ఇవన్నిటికి వెళ్ళి రేబీస్ ఇలాంటి వాటికి వ్యాక్సినేషన్ చేయటము చాలా కష్టపడతారు. ఆవిడకి ఊరికే 40,000 జీతం ఎవరండి? ఇది కాంట్రాక్ట్ లేబర్. ఆవిడకి 40,000 జీతం వస్తుందంటే ఆవిడ ఏంటంటే ఈ 4 years జర్నీలో గురువు గారి యొక్క తత్వం ఆవిడకి అర్థమైపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ నేచర్ కానీ, మీరు మాట్లాడే తీరు కానీ, మీరు ఫ్రీక్వెన్సీ అట్ విచ్ యూఆర్ విజిటింగ్ హర్ ఆన్ ద బెడ్ మీదకి మీరు వచ్చే ఫ్రీక్వెన్సీ కానీ ఆవిడకి తెలుసు. సో ఈ 2 చుక్కలు కలిపింది ఆవిడ అంతే. 2 చుక్కలు కలిపింది అంతే ఆవిడ. ఒకటి హెచ్ఐవి పాజిటివ్, రెండోది నా దగ్గరికి ఫ్రీక్వెంట్గా రావట్లేదు. ఏమొస్తుందండి కంక్లూజన్? మనం చిన్నప్పుడు చేస్తాం చూడండి, మీరు లెక్కల మాస్టర్, మీకు తెలియదు ఏముంది బ్యాంకులో. ఫైనల్గా మీకు వచ్చేటటువంటి డినామినేటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వచ్చేలే. ఆవిడకి ఈరోజు చెప్పక్కర్లే మనం ఫోన్ చేసామని, నీకు తెలుసా మీ ఆయన ఏ కారణం చేత ఇదన్నీ చెప్పక్కర్లేదు. ఇట్స్ ఎ లాజికల్ రీజన్, దట్స్ క్వైట్ ఆబ్వియస్. జెన్యున్ గా చక్కగా ఇక్కడి వరకు వచ్చి అన్ని చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేసి కలవమంటే ఆవిడ కలుస్తుందన్న నమ్మకం మీకు ఉందండి? అంటే ఇంకొక విషయం ఏంటంటే మేడం, మా రిలేషన్ బట్టి నేనేమనుకుంటున్నా అంటే మా ఇద్దరి మధ్యలో చాలా మంచి రిలేషన్, అస్సలు వదిలిపెట్టిపోదు అని నా గట్టి నమ్మకం. అంటే వాళ్ళ అమ్మ నాన్నోళ్ళే తన మనసు మార్చేశారు మేడం. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 1 month గ్యాప్ లో కూడా తను చాలా బాగా మాట్లాడింది నాతోటి. వెంకట్ గారు, ఏ తల్లి తండ్రి నీ భర్తకి ఇలా ఉన్నా పర్వాలేదు, నీ భర్త అటువంటి వ్యక్తిత్వం, అటువంటి మగతనం అనేటటువంటి వ్యక్తి అయినా పర్లేదు, నువ్వు వెళ్ళి కాపురం చేయమ్మా అని ఎంతమంది తల్లిదండ్రులు మాట్లాడతారు. మీ రిలేషన్షిప్ ఎంత నేనేమంటున్నానంటే దయచేసి వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారు అనే మాట మీరు అంటాం నాకు సబబుగా అనిపించలేదు. ఇది ఆ అమ్మాయి వ్యక్తిత్వపరమైనటువంటి ఒక చదువుకుని కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ చేసేటటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్ణయం. 4 రోజుల పాటు తెలిసిన తర్వాత 4 రోజులు మాట్లాడిందంటే ఏ ఆడపిల్ల అయినా ఒక బిడ్డ కన్నా తర్వాత ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఈరోజు వెంకటతో పాటు నేను ప్రయాణం చేస్తే అంటే ఆ కొలమానం అనేది ఒక 4 రోజులు చేయదండి గురుగారు? ఇప్పటికీ తనకి నేనంటే ఇష్టం అని నాకు గట్టి నమ్మకం ఉంది సార్. ఒకవేళ ఇంత చెప్పినా కూడా, ఒకవేళ మీ ద్వారా కూడా తనతో ఇంటరాక్ట్ అయ్యి ఇదంతా విషయం, కాకపోతే ఈ విషయం చెప్తే ఒప్పుకోదని నా నమ్మకం సార్. ఈ విషయాన్ని ఇట్లా కాకుండా ఒక అబద్ధం ఆడి కాపురం నిలబెట్టి చూసాను సార్. డెలివరీ అయిన తర్వాత వరుస 3 months నేను ఎవ్రీ 2 weeks ఒకసారి నేను వెళ్ళొస్తుండే పాప సార్. ఇప్పుడు నేను ఇంత బాధపడ్డం ఎందుకంటే పాప తల్లి లేని పిల్ల అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పాపని జస్ట్ 1 year మాత్రమే చూసుకుంటారు, పాపని ఇచ్చేస్తే తనకి ఇంకో మ్యారేజ్ చూసేస్తున్నారు. ఆల్రెడీ ఆ ట్రయల్స్ స్టార్ట్ చేసేసారు. అది అర్థమైపోయింది నాకు. జస్ట్ వచ్చిన పాజిటివ్లోనే 1 monthలోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే ఆల్రెడీ వాళ్ళ వదిన ఉన్నారు సార్. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చాలా ఎక్కువ మంది బంధువులు ఉన్నారు వాళ్ళకి. అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ. అది ఒక ఊర్లో దాదాపు half మొత్తం వాళ్ళే ఉంటారు.
వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా అట్లా మ్యారేజ్ చూస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం సార్. ఇదైతే కన్ఫర్మేషన్ కాదు, నేను అనుకుంటున్నాను. మ్యారేజ్ మాత్రం చూస్తున్నారని మాత్రం కన్ఫర్మేషన్ ఉంది మేడం. మీరు ఇక్కడి వరకు రాకముందే ట్రూత్ అనేది నా అనేటటువంటి వాళ్ళు, మీ అమ్మ నాన్న వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు, మీ గురించి తెలిసినటువంటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, వాస్తవాలు ఇప్పుడు ఎలాగైతే కనుక ఇక్కడికి వచ్చి ఒప్పుకున్నారో ఆ వాస్తవాలు మీరు వాళ్ళకెళ్ళి చెప్పేటటువంటి ధైర్యాన్ని, మీరు సాహసాన్ని తెప్పించుకోవాలి. అప్పుడు అలా చేస్తేనే ఏదైనా మీడియేషన్ కానీ వాళ్ళు మాట్లాడటం, మీ వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది. కొద్దిగా డైరెక్ట్గా ఈ వేదిక మించి అమ్మాయికి ఇది చాలా కాంప్లెక్స్ అండ్ వెరీ సెన్సిటివ్ టాపిక్, వెరీ కాంప్లెక్స్ అండ్ సెన్సిటివ్ టాపిక్. మీరు మీ భార్య పిల్లల్ని ఎంతవరకు కోరుకుంటున్నారో అదే విధంగా ఎంత బ్యాలెన్స్ ఉందో, ఎందుకంటే 4 years ఆఫ్ రిలేషన్షిప్ సార్. ఎవరిని అడిగినా కూడా మీరు ఎంత అన్యోన్యమైనటువంటి జంట అన్న ఎవరన్నా చెప్తారు. నా గురించి ఎంక్వైరీ చేసుకోండి, ఎంత మంచి వ్యక్తినో ఎవరన్నా చెప్తారనే మాట ఎంత వాస్తవమో, మీరు ఎలాగైతే కనుక ఈ వాస్తవాలు చూపెట్టి నా భార్య నా పిల్లలు నా దగ్గర ఉంటే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి కట్ అయ్యి వీళ్ళు నా దగ్గర ఉంటే అనేది మీరు కోరుకుంటున్నారో, అంతే విధంగా మీ దగ్గర నుంచి రాకుండా ఉండటానికి వాళ్ళ దగ్గర కూడా అదే స్థాయి, లేదంటే దానికి ఆ స్థాయికి మించినటువంటి కారణాలు, మానవ ధర్మంతో కూడినటువంటి కారణాలు ఉన్నాయి. See, the thing is, what I am trying to tell you here is, హెచ్ఐవి అనేటటువంటి సబ్జెక్టు ఒక అంటరాని ముట్టరాని ఆలోచించుకొని ఊహించుకొని మాట్లాడుకోనటువంటిది ముట్టరానిటువంటి సబ్జెక్ట్ ఎప్పుడో పోయిందండి. ద సబ్జెక్ట్ హ్యాస్ బికమ్ డైల్యూటెడ్. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇలా కూర్చొని మాట్లాడుకుంటారు, ఇలా సెకండ్ ఇస్తారు, ఇలా పట్టుకుంటారు. ఎందుకంటే ఇట్స్ లైక్ షుగర్ బీపీ లాంటిది అది. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, మీరందరూ కూడా ఈరోజు హెచ్ఐవి ఇతనికి ఉంది అని చెప్పి ఆ అమ్మాయి దూరం పెట్టిందా? ఒక కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ చేసేటటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి గ్యారంటీగా రోజుకి 20-30 మంది హెచ్ఐవి పేషెంట్స్ని చూస్తుంది. ఆవిడ ఉండే కమ్యూనిటీ సర్వీస్లో ఇప్పుడు మనం ఫోన్లో కూడా మాట్లాడచ్చు. ఐ డోంట్ థింక్ సో. హెచ్ఐవి పేషెంట్ని అసహించుకుంటూ చేదరించుకుంటూ ఆ వృత్తి ధర్మాన్ని ఆవిడ నిర్వర్తించలేదండి. సో ఇక్కడ హెచ్ఐవి ఉంది కాబట్టి ఇతని భార్య దూరంగా వెళ్ళిందని అనుకోవాలా, లేదంటే హెచ్ఐవి ఉన్న దాని వెనకాతలు ఉన్న కారణాన్ని చూసి దూరం అయిందా? ఐ డోంట్ థింక్ సో. దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అండి. నన్ను నా భర్త అతని వ్యక్తిత్వాన్ని మీరు చెప్పలేదు. ఇప్పటికొచ్చి నేను సో అండ్ సో మంది మగాళ్ళని కలిసాను, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా మీరు చెప్పలేదు. కానీ గ్రహించి ఊహించుకోగలిగే కెపాసిటీ ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? హెచ్ఐవి ఎయిడ్స్ కాదు, చీటింగ్. నా భర్త నన్ను మోసం చేశాడు. నా భర్త నన్ను శారీరకంగా ఇంతకాలం బట్టి సంతృప్తి పెట్టట్లేదు. ఎందుకు అంటి ముట్టినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే ఏవో సాకులు చెప్పాడు ఇంతకాలం బట్టి. ఓకే, అతి కష్టం మీద నేను కన్సీవ్ అయ్యాను, బిడ్డ పుట్టాడు. దీని వెనకాతలు ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఇతను ఫిజికల్గా నా దగ్గర ఉన్నా కూడా మానసికంగా ఇతను నా దగ్గర లేడు, ఇతను శారీరక పరమైనటువంటి ఆ కోరికల్ని మానసికంగా ఎక్కడో తీర్చుకుంటున్నాడు అనే కాన్సెప్ట్లో ఆ అమ్మాయి తన ఆలోచన ఏంటంటే, ఐ బీన్ చీటెడ్ ఫర్ 4 years. నన్ను 4 years పాటు చీట్ చేసినటువంటి వ్యక్తిని నేను పక్కన కూర్చుని, రారా బాబు నన్ను ఇంకో 60 సంవత్సరాలు చీట్ చేయి అని చెప్పలేదు ఏ ఆడపిల్ల కూడా. దట్ టేక్స్ ఎ బిగ్ హార్ట్. ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నది, అది అన్ని జబ్బుల్లో ఒకటేనమ్మా, దానికి ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంది, అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది, దానిపై ఇవన్నీ మనం చెప్తాం. కానీ ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్తారు? ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఆ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్, ఆ అమ్మాయికి ఆ కాన్సెప్ట్ అర్థమైంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక బిడ్డను, నాతో పాటు బిడ్డను కన్నటువంటి ఈ వ్యక్తి మనస్ఫూర్తిగా నాతో శారీరకంగా కలిశాడా, లేదంటే నేను ఫీల్ అవుతాను, బాధపడతాను, లేదంటే ఒక బిడ్డను నా చేతిలో పెట్టకపోతే నేను ప్రశ్నిస్తాననే ఉద్దేశంతో పడుకున్నాడు. 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఒకప్పుడు మీ వైఫ్ ఒక లే పర్సన్, ఒక చదువురానటువంటి వ్యక్తి, ఈ కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ అనేటటువంటి సోషల్ వర్క్ కానటువంటి వ్యక్తి అయితే కనుక నేను ఇంకోటేదో అనుకుని ఉండేవాడు. గుచ్చింది, రారా అయ్యా కూర్చో కారణం ఏంటి, రారా అయ్యా కూర్చో కారణం ఏంటి అని అడిగింది. కానీ మీ దగ్గర నుంచి నిజం రాలేదు. ఎప్పుడైతే నిజం రాలేదో, మీరు బహుశా నిజమూ చెప్పలేదు అని చెప్పి అబద్ధం కూడా గట్టిగా చెప్పలేదు. మీరు ఎలా చెప్పి ఉంటారో అనేది మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పటికొచ్చి మీకు అబద్ధం చెప్పడం రాదు అని చెప్పి నిజం కూడా పలకలేరు. నీళ్ళు నవ్వులుంటారు, నీళ్ళు మింగుంటారు. ఆ అమ్మాయికి అర్థమైపోయింది, నిజం చెప్పు, నిజంగా పబ్కి వెళ్ళావు, ఇంజెక్షన్ తీసుకున్నావు, ఎందుకు ఈ కాకమ్మ కబుర్లు చెప్తావు, నిజం చెప్పు. నీ దగ్గర సమాధానం రాలేదు. ఆ అమ్మాయి అంత పిచ్చిదేమీ కాదు. ఐదర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల అయినా రావాలి, రక్తం ఎక్కించడం వల్ల రావాలి, లేదంటే డ్రగ్స్ వాడేటటువంటి వ్యక్తులు ఇంజెక్షన్స్ షేర్ చేసుకోవటం, మన సమాజంలో, మన సొసైటీలో డ్రగ్స్ షేర్ చేసుకోవటం వల్ల రావాలి. తల్లి గర్భంలో ఉండగా తల్లికి హెచ్ఐవి పాజిటివ్ వస్తే కనుక బిడ్డకి రావాలి. అన్నిట్లకంటే 85% ఇప్పుడుండే మన సొసైటీలో హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ ఇంటర్కోర్స్. మీ పర్సనల్గా మీతో మాట్లాడాలి అని అనుకుంటే
ఎస్, చాలా బాధ ఉంది. ఎందుకంటే సెక్షువల్ అబ్యూస్ జరిగింది మీ చిన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఆ అబ్యూస్ వల్ల మీరు మానసికంగా దెబ్బతిన్నారు. మీ యొక్క సెక్షువల్ నాలెడ్జ్ ఏంటి, మీ సెక్షువల్ డైవర్షన్స్ ఏంటి, మీ సెక్షువల్ అట్రాక్షన్స్ ఏంటి అనేటటువంటి దాని మీద ఒక సబ్జెక్ట్ డైల్యూట్ అయింది. దానివల్ల ఇదే ఆనవాయితీ, ఇదే సాంప్రదాయం, ఇదే పద్ధతి ఏమో అని చెప్పి అదే లోకంలోకి మీరు వెళ్ళారు. స్లోగా మీ బ్రెయిన్ అనేటటువంటిది, మీ ఆర్గన్ సిస్టమ్స్, మీ ప్రైవేట్ ఆర్గన్ సిస్టమ్స్, మీ హార్మోనల్ సిస్టమ్స్ ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా ట్యూన్ అయినాయి. సంతోషం, సుఖం వచ్చింది, మూడో కంటికి తెలియకుండా నడిపారు. అన్నింటికంటే పెద్ద తప్పు ఎక్కడ జరిగింది? మీరు కలవటం తప్ప అంటే కనుక అది నేను చెప్పలేనండి. వెళ్ళి నేను ఎంఎస్ఎంఈలో వేరే మగవాళ్ళతో కలవటం తప్ప అండి ఆ విధంగా అంటే కనుక, ఎస్, మీ డిజైర్ అలా ఉంది, మీరు కలిశారు. సమాజం ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయనటువంటి ఒక సబ్జెక్ట్. సో 95% ఇలాంటి సినారియోస్లో అన్ని చాపకంది నీరులాగే సీక్రెట్గా జరుగుతాయి. కానీ మళ్ళీ మీకు ఊహ తెలిసి, వయసు తెలిసి, ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరు చేసిన తప్పేంటి? మీరు ప్రొటెక్షన్ వాళ్ళు డిక్టేట్ చేయటం బట్టి మీరు ప్రొటెక్షన్ ఉంచుకున్నారా లేదా అని. వాళ్ళు ఇది మాకు నచ్చదు, ఇది ఉంటే కనుక మాకు ఇబ్బందిగా ఉందంటే మీరు ప్రొటెక్షన్ తీసేశారు. సో ఆ విధంగా మేము ఏంటంటే మీ యొక్క మానసిక పరిస్థితి, ఈరోజు మీ యొక్క అన్ఫార్చునేట్, దయాన్యమైనటువంటి, బాధాకరమైనటువంటి పరిస్థితి, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, భార్యాబిడ్డ లేనటువంటి పరిస్థితి, ఒంటరి జీవితాన్ని ఇలా ముందుకు వెళ్ళాలా అనే బాధ, ఈ సబ్జెక్టులు అన్నిటి మీద మనకి చాలా బాధ, జాలి, ఒక సానుభూతి మీ మీద ఉన్నా కూడా, విల్ దట్ సానుభూతి అంటే మేము చూపెట్టేటువంటి ఈ సానుభూతి, మేము చూపెట్టేటటువంటి బాధ, ఒక స్నేహితుడిలాగా, ఒక బ్రదర్లా నేను మాట్లాడుతున్నా, మీ వైఫ్ చూపెడతాదా అంటే కనుక ఐ డోంట్ థింక్ సో సార్. ఏమైనా అటెంప్ట్ చేశారా? సూసైడ్ లాగా ఏమైనా చేశారా? అది తెలిసినప్పుడు మా ఫ్యామిలీ నాతో లేకపోతే అయిపోయిండేవన్నీ సార్. ఈ పాటికే మా ఫ్యామిలీ నా దగ్గరుండి చూసుకున్నారు. మా సిస్టరు, అమ్మ దగ్గరుండి ధైర్యం చెప్పారు. వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా పోయేవాడిని. మా సిస్టర్ ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది, జాబ్ చేస్తుంది. నేను చేసిన తప్పకి నా బిడ్డ శిక్ష అనిపిస్తుందని ఇప్పుడు నా మెయిన్ నేను బాధపడేది. తల్లి లేని బిడ్డ అయిపోతుందని. నేను ఎట్లా పోయినా పోతాను, నాకు హెచ్ఐవి ఉందని బాధ పోయి ఈ బాధ ఎక్కువైపోయింది. హాలిడే వస్తుందంటే భయం వేస్తుంది. రోజు మార్నింగ్ ఇప్పుడు మా ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. వర్క్ చేసే ప్లేస్కి 55 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. డైలీ వెళ్ళొస్తున్నాను, ఎందుకంటే ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. ఫిష్ అనేది ఫుడ్ సమస్య కూడా అని చెప్పారు డాక్టర్స్. ఎక్కువసేపు కూర్చోవడము, ఫుడ్ అసలు మొత్తం బయటే తినేవాడిని. అమ్మాయి లేనప్పుడు, మా వైఫ్ ఉన్నప్పుడు తనే పెట్టేది. 6 నెలలు నేను సింగిల్గా ఉండేవాడిని. మా హోమ్ నుంచి రావట్లేదు నేను. ఆ రూమ్ నుంచి మేమిద్దరు ఇంటి నుంచే వచ్చేవాడిని. మొత్తం బయటే తిన్నా ఒక 3-4 మంత్స్. అది కూడా ఒక రీజన్ చెప్పారు, ఫుడ్ కరెక్ట్గా ఉండాలని. ఇప్పుడు ఫిష్లో సర్జరీ అయిన తర్వాత ఇంకా ఫుడ్కి ఇబ్బంది అవుతుందని నా హోమ్ టౌన్ నుంచి 50 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఫిస్టులా పూర్తిగా హీల్ అయిపోయింది వెంకట్? లేదు సార్, ఇప్పటికీ ఆ పెయిన్ ఉంది, ఇంకా కొంచెం ఉంది, ఇప్పటికీ ఉంది. చెకప్ కూడా వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటే రమ్మన్నారు డాక్టర్స్, లేదంటే అవసరం లేదన్నారు. ఏఆర్టీ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. CD4 కౌంట్ బాగానే ఉందా? CD4 కౌంట్ ఎంత ఉందో ఐడియా లేదు. అదేంటండి, చూసుకోరా మరి? రిపోర్ట్ ఇచ్చారు సార్. బట్ యూర్ ఇన్ ఫాలో అప్ కదా? నేను ఎప్పుడన్నా టాబ్లెట్స్ కూడా రాపిన వాళ్ళే ఫోన్ చేసి అడుగుతారు, ఖచ్చితంగా రావాలి, వచ్చి తీసుకుని పోవాలని. మంచి ఫాలోఅప్ అయితే బాగుంది సార్. ప్లస్ ఇంకా వాళ్ళు ఏమంటుంటే ముందుకి ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి, 6 months ఒకసారి ఇంజెక్షన్. అట్లాంటి డీటెయిల్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అది కూడా అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క మాట కూడా వినలేదు నా మాట, అసలుకి ఒక్కసారి కూడా వినలేదు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది ఓన్లీ 2 reasons. ఒకటి, మేము ఎవరన్నా ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఆ అమ్మాయికి సర్ది చెప్పాలి, లేదంటే అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేది ఒకట, అంతే కదండి? దాని గురించి వచ్చారు. ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మాట్లాడించడం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో ఎమర్జెన్సీలో పెళ్ళి అయిపోతుందని మీరు అనుకోకండి, అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పుడు వెళ్ళి అమ్మాయి పరిగెట్టుకుని వెళ్ళి ఒక సంబంధం చూసుకుని, ఇంకా ఇక్కడ ఆ మాత్రం తెలివితేటలు లేని అమ్మాయి ఏం కాదు. ఇక్కడ విడాకులు అవ్వకుండా వెళ్ళి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఊబిలో కూరుకుపోవటానికి. నేను ఏమంటున్నానంటే దాని గురించి మీరు కంగారు పడకండి. ఇందాక మీరు చెప్పినటువంటి లాస్ట్ సబ్జెక్ట్ మెంటల్గా తీసేసేయండి. వేరే అబ్బాయిని చేసుకోబోతుందండి అని తీసేసేయండి. నేను చెప్తానండి, ఎంతవరకు కరెక్టో ఆలోచించండి, తప్పైతే వదిలేయండి. ఒకటి, ఇది ఎవరో అమ్మాయికి సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాదు.
ఆ అమ్మాయిగానే మానసికంగా ఈ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వాలి. జరిగి ఇదంతా కూడా వాడి వేడిగా ఈ సంఘటనలు, ఈ పరిస్థితులు, ఈ టెస్టులు, ఆ అమ్మాయి మీతో ఒక నెల రోజులు మాట్లాడటం, తర్వాత కట్ అయిపోవటం, ఇవన్నీ జరిగి 3 నెలలు అయిందండి. మీ సబ్జెక్టు మీకు జీర్ణించుకోవడానికి ఎంత కష్టపడుతుందో మీకంటే ఆ అమ్మాయికి చాలా కష్టం. ఎందుకంటే మీరు ఇన్నిసార్లు 50% ప్రొటెక్షన్ తీసుకుని 50% లేకుండా చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోవాలి యూఆర్ నియర్ ద ఎడ్జ్ అని చెప్పి. మీరు రిస్క్ ఏరియాలోకి వెళ్ళిపోయారని మీకు అర్థమైపోవాలి. ఈరోజు నాకు హెచ్ఐవియా అనేది మీకు షాకింగ్ అనిపించకూడదు. దేర్ ఈజ్ 99% మీరు కలిసినటువంటి ఆ 50% ఛాన్సెస్ వితౌట్ ప్రొటెక్షన్ చేసినప్పుడు మీకు ఏదో విధంగా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక ప్రేక్షకుల్లో ఎవరైనా ఈ సబ్జెక్టు పరమైనటువంటి దగ్గరగా ఉంటే కనుక వాళ్ళు చెప్తున్నారు, ఇలా కలిసినప్పుడు నువ్వు ప్రొటెక్షన్ తీసుకోకుండా నన్ను శారీరకంగా కలు అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ సంక్రమించింది కాబట్టి ఎదురుగా వచ్చేటటువంటి వాడి జీవితం యొక్క విలువ కానీ వాళ్ళ యొక్క ప్రాణాల మీద కానీ ఒక ఆలోచన ఇది లేనటువంటి వాళ్ళు. సో దయచేసి ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా మీ పార్ట్నర్ ఎప్పుడైనా కూడా అది వద్దు, అది లేకుండా నన్ను కలు అని అంటే కనుక దయచేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కిలోమీటర్లు మీరు పారిపోవాలి. సో నేను అనేది ఏంటంటేనండి, ఐదర్ యూ గివ్ టైం. ఆవిడ చాలా షాక్లో ఉంది. ఆవిడ ఈరోజు ఈ పెళ్ళిలో అవ్వాలనో ఆ బిడ్డ పుట్టగానే తండ్రి మొహం చూపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలని ఆవిడ కూడా ఒక ఆడపిల్ల కోరుకోదు. సో నేనేమనేది ఏంటంటే కొంత టైం ఇవ్వండి. ఈరోజు ఈ వేదిక మీద ఆవిడతో మాట్లాడినా కూడా చాలా అవమానకరంగా ఉంటుంది. 4 years పాటు మాతో ప్రయాణం చేసి ఈరోజు సుమన్ టీవీ ఈ వేదిక ద్వారా మీరు ఫోన్ చేయించి మాట్లాడిపిస్తున్నారని కోపం రావచ్చు ఆవిడకి. సో అది తీసేసేయండి. మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ చాయిస్. మూడోది ఏంటంటే, రెండో అంశం నేను చెప్తున్నాను, మా అమ్మ నాన్నకి నేను ఇది చెప్తే కనుక తలెత్తుకునేటటువంటి పరిస్థితి ఉండదు, చాలా అవమానకరం పరిస్థితి ఉంటుంది, వీళ్ళ చేత కూడా నేను చివాట్లు తినాలి అనే బాధను తీసేసేయండి. ఈరోజు మీరు ఏదైతే ఈ గోడును మాకు విలపించుకున్నారో ఈ ఇమోషన్ మీ పేరెంట్స్ దగ్గర రావాలి. అప్పుడు పెద్దరికంగా ఉండి పెద్ద స్థానంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మాకంటే చాలా వాల్యుబుల్గా అమ్మాయితో మాట్లాడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ రోజు కాకపోతే 6 months తర్వాత, లేదంటే 1 year తర్వాత ఆ అమ్మాయి నా బాధను దిగమించుకోనివ్వండి. ఆ అమ్మాయికి కొంత టైం ఇవ్వండి, వ్యవధినివ్వండి. ఇది ఆదరాబాదరగా జరిగేటటువంటి సింపుల్ సబ్జెక్ట్ కాదు. ఇది చాలా సెన్సిటివ్ ప్లస్ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. కాబట్టి మీ శ్రేయస్ కోరి నేను అలా చెప్తున్నాను. ఒకప్పుడు అప్పటికీ కూడా ఒక 6 months తర్వాత ఇదే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా నేనే మాట్లాడతాను, లేదంటే ఎవరి ద్వారా మాట్లాడతాను అంటే నా ఆలోచన. లాయర్ మేడం ఏమంటారు? థ్యాంక్ యూ. నన్ను ఇట్లా నీడిల్ మీద కూర్చోబెట్టినట్టుంది మీరు మాట్లాడుతున్న. దేవుని నమ్ముతారా? పాపపుణ్యాలు నమ్ముతారు కదా? ఖచ్చితంగా. మీకు 1000 points పాపం ఉంది అని అంటే, ఈ రోజున మమ్మల్ని నమ్మి ఈ స్టేజ్ మీదకి వచ్చి నిజం ఒకటి చెప్పారు చూసారా, 1 point తగ్గింది. అర్థమవుతుందా? మిగతాదంతా అలాగే ఉంది. మీరు మంచోళ్ళు. నేనే తప్పు చేశాను మేడం, నా క్యారెక్టర్ ఎత్తకండి అన్నారు. క్యారెక్టర్ అంటే ఏంటి? సిగరెట్లు తాగితే తప్పు. సిగరెట్లు తాగేవాడిని అడిగితే నేనేమన్నా ప్యాకాడు ఆస్తులన్నీ పోగొట్టానా అంటాడు. ప్యాకాడేవాడిని అడిగితే నేనేమన్నా తాగి లివర్లు పాడు చేసేసి ఇల్లు అంతా అమ్మేసి మీ పరువు తీసానా అంటాడు. ఇవన్నీ ఉన్నవాడిని అడిగితే నేనేమన్నా అక్రమ సంబంధాలు పెట్టుకొని నీకు అన్యాయం చేశానా అని అంటారు. ఆ అక్రమ సంబంధాల వాళ్ళని అడిగితే నేనేమన్నా నిన్ను వదిలేసి దాంతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయానా అంటారు. అంటే క్రైమ్ అనేది ఒక్కొక్కళ్ళ రేంజ్లో వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ని డిసైడ్ చేసుకోవడానికి నేను పర్ఫెక్ట్, ఆడికంటే నేను బెటర్. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అదే ఎక్కువ, అదే కష్టం. మీరు తప్పు చేయలేదు, నేనేం తప్పు చేశాను, నా క్యారెక్టర్ని ఎతకండి అంటే నా గుండె పగిలిపోయింది. ఇంత చేస్తూ ఇంకా ఏంటి, ఇంకేం కావాలి అంటే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్యారెక్టర్ పోయినట్ట? అంతకంటే పెద్దది ఇక్కడ. నేను సిగరెట్ దగ్గర నుంచే క్యాలిక్యులేట్ చేస్తే మీరు విక్టిమా అక్యూజ్డా అని కన్ఫ్యూజ్ స్టేజ్లో పెట్టారు నన్ను. అలాంటిది ఇన్నోసెంట్ అండి అంటే అట్లా నో, ఇన్నోసెంట్ అనే మాట తీసిపడేయండి. విక్టిమా అక్యూజ్డా? విక్టిమ్ అంటే బాధితులు. ఎప్పుడు బాధితులు? ఎందుకు ఈ ఎపిసోడ్స్ చూస్తాం? మీకు ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. రియాలిటీ 99.100% ఉన్నా కూడా ఏదో ట్విస్టులు కావాలి. ఒక 100 మందికి ఉండే సమస్య ఒక వ్యక్తికి ఇక్కడ ఉండి కూర్చుంటే మళ్ళీ ఇందులో ఇది నిజమా అబద్ధమా అని కావాలి. ఇది అబద్ధమే అనుకోండి దయచేసి, ఎందుకంటే మీకు అవేర్నెస్ తీసుకురావడమే మా పని. అలాగే ఆ ఎపిసోడ్స్ చూసి ఒక వ్యక్తి భూప్రపంచంలో దేవుడి ముందు కూడా నిజం ఒప్పుకున్నాడో లేదో తెలియదు కానీ మా ముందు ఒప్పుకోవడానికి వచ్చాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అందుకని అందులో నుంచి ఒక పాయింట్ తీసేసా. నిజం ఎప్పుడు 90% ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. కానీ మిమ్మల్ని ఇంకొక రిక్వెస్ట్ చెప్తున్నా, ఈ నిజాన్ని ఇంకెక్కడా చెప్పకండి.
ఇది మీ వ్యక్తిగత సర్కిల్కి సంబంధించింది. కానీ మీరు ఈ రోజున కొన్ని వేల మందికి, లక్షల మందికి వెళ్తే కోట్ల మందికి రీచ్ అయ్యే ఒక నిజం చెప్పారు అంటే కొన్ని కోట్ల మందిని మీరు సేవ్ చేయడానికి అక్కడ ఏదైనా పుణ్యం వస్తే అది యాడ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పెళ్ళిళ్ళు చేసుకునే ముందు మెడికల్ టెస్ట్లు చేయించుకు సావండి అంటే ముందు పెళ్ళి అవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇవి డిసైడ్ అవుతాయి. మన సాంప్రదాయాలు ఎక్కడి దాకా వచ్చినాయి అంటే, అమ్మో విడిపోవడం కోసం పెళ్లి చేసుకుంటావా, ముందు చేసుకోవాలి. ఇప్పుడు ఏడుస్తున్నారా అంటే తిప్పి కొడితే 2 months 6 months ఉండదు. వెడ్డింగ్ కార్డ్స్ కూడా రావు. లక్షలు లక్షలు పోసి షూట్ చేసి మీరు పెట్టుకుంటున్న వెడ్డింగ్ కార్డ్స్ ఫోటోలు కూడా రావు. కాపురాలు నిలబెట్టుకోవాలంటే జనరేషన్ మారినాయి. ఒకప్పుడు 30 years 10 years, కర్మ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం 5 yearsలోనే జనరేషన్ గ్యాప్, ఆలోచన విధానాలు అందరూ ఫాస్ట్గానే ఉన్నారు. నిజంగా కాపురం నిలబెట్టుకోవాలి అనుకుంటే ముందు మెడికల్ టెస్ట్లు కూడా చేయించుకోండి. మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పాటు, శాలరీస్తో పాటు, ఎవరు ఎంతెంత షేర్ చేసుకోవాలనే దాంతో పాటు మెడికల్ టెస్ట్ కంపల్సరీ. దానికి ఎగ్జాంపులే ఈ ఎపిసోడ్. ఒక అక్యూజర్ ఇక్కడ కూర్చున్నాడు. యాక్చువల్గా ఆయన విక్టిమ్ ఎప్పుడు బిఫోర్ మ్యారేజ్ వరకు. చిన్నప్పుడు ఎప్పుడు చూడండి మీరు ఎక్కడ చూసినా యూట్యూబ్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ అమ్మాయిని అబ్యూస్ చేశారు, అమ్మాయిని సెక్సువల్ అబ్యూస్ చేశారు, బ్యాడ్ టచ్, గుడ్ టచ్. హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము కేసులు వేసినప్పుడు మేజర్ మాకు వచ్చిన చైల్డ్ రైట్స్ మీద కేసులు ఏంటో తెలుసా? సెక్సువల్ అబ్యూస్ ఎక్కువ అయ్యేది బాయ్స్ మీద. చెప్తే వినరు, పట్టించుకోరు పేరెంట్స్. అసలు వాళ్ళని అట్లా టచ్ చేస్తారని కూడా ఎవరు ఫీల్ అవ్వరు. అసలు వాళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం మొండిగానే ఉంటారు కాబట్టి. కానీ చిన్న పిల్లలు ఎవరైతే బాయ్స్ ఉంటారో ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయిలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున అలా చూసుకోకపోవడం వల్ల, అలా చెప్తే ఏమవుతుంది అనే ఒక భయంతో ఒక విక్టిము దాన్ని అలవాటుగా చేసుకొని అతను కూడా అలా మారిపోయాడు. ఆ రోజునే ఆ సమస్యని ఒక అబ్బాయి ముందుకు వచ్చి పేరెంట్స్కి చెప్పగలిగేంత ధైర్యం ఉంటే వాళ్ళ గోబలు పగిలిపోయాయి. మరి వీళ్ళకి ఎట్లా తెలుస్తాయో? హార్మోన్ ఇంబ్యాలెన్సో ఇంకొకటో అలవాట్ల వల్ల. సెక్సువల్ ఫీలింగ్స్ అనేది ఒకప్పుడు మనకి 10 years 12 years చైల్డ్ మ్యారేజ్లు చేసేవాళ్ళు. అది ఎంత తప్పు. ఇన్ టైంలో పెళ్ళిళ్ళు చేయకపోవడం కూడా అంతే తప్పు. కెరియర్, సెటిల్మెంట్ 30 ఏళ్ళు ఈ లోపు అన్నీ అయిపోతాయి. బేసిక్ ఇన్ టైంలో మ్యారేజ్లు చేసుకుంటే ఈ ఫీలింగ్స్కి సంబంధించినవి అబ్నార్మల్గా వెళ్లకుండా న్యాచురల్ వేలోనే వెళ్ళడానికి అవకాశం. సార్ మీ వల్ల మన వ్యూయర్స్ అందరికీ నేను ఇది చెప్తున్నా, మీరు అస్సలు బాధపడకండి సార్. ఎందుకంటే వీళ్ళకి ఆ అవేర్నెస్ ఉండాలి. అందరూ మంచిగానే కనిపిస్తాం, కానీ ఆ వ్యక్తులు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భయంగా మాట్లాడే ఒక టాపిక్ పాజిటివ్కి సంబంధించి, అది ఈ రోజున మెడికల్గా ఎంత సూపర్గా ఉందో మా ఎపిసోడ్లు చూస్తే మీకు తెలుస్తుంది. చాలామంది ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మేము అవేర్నెస్ ఇచ్చి, జనాలకి అవేర్నెస్ ఇచ్చి మోటివేట్ చేసాం. మీ కేసులో అది ఇంత పాయింట్ అయిపోయింది. అసలు అది పాయింటే కాదు, ఎందుకంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే సొసైటీలో మనం ఉన్నాం. మీకు ఏదైతే అలవాటు ఉందో అది చాలా డేంజర్ అలవాటు. అది ఒక అమ్మాయి గొంతు కోసే స్టేజ్లో ఉండకూడదు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో చెప్పండి. మీ కుటుంబం కోసం, మీ పేరెంట్స్ కోసం, మీ సొసైటీ కోసం, మీరు ఒక మగాడని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఫిజికల్గా కలిసి దాని పిల్లలు పుట్టకపోతే మెడికల్గా టెస్టులు చేయించేసుకొని ఓ పాపను కనేసి పాప కోసం ఈరోజు ఏడుస్తున్నారు. ఏం అర్హత ఉంది సార్ మనకి? పాప తల్లి లేకుండా పోద్దా? విడిపోయి 1.5 months. తల్లి ఎప్పుడు పోద్దా తర్వాత సంగతి. ముందు తండ్రి పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని కనుక మేము ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సొసైటీలో అందరి ఫీలింగ్స్ ఒకే రకంగా ఉండవు. డాక్టర్ గారి ఫీలింగ్స్ అవి తెలుసు, ఆయన చాలా మందిని చూశారు, ఆయన యాక్సెప్ట్ చేస్తారు. రమ్య గారు లీగల్గా 3 మందిని ఇట్లా మీకు ఎంతకంటే ఎక్కువ మందిని చూస్తాం కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. శ్రీవాణి గారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, చూసేవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంది. వీళ్ళు యాక్సెప్ట్ చేయండి, వీళ్ళు మంచోళ్ళని మేము ముగ్గురు ఎవరు చెప్పడానికి. అదే పని మన ఇంట్లో ఎవరికన్నా జరిగితే ఆ అబ్బాయి మంచోడు, 99% మంచోడు, కలిసి ఉండమ్మా అంటే మేబీ పాజిటివ్ కోసం నేను ఆ మాట రిక్వెస్ట్ చేసేదాన్ని, ఇంటికొన్న వచ్చి మాట్లాడేదాన్ని సార్ మీ ఆవిడతో, వాళ్ళ పేరెంట్స్తో. మీరు చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో మీకు సంఖ్యలు తెగిపోయినాయి. దయచేసి ఆ మాట నేను ఎవరికి ఎందుకు చెప్పొద్దన్నానంటే, ప్లీజ్ మీరు వేరుగా అనుకోండి. అసహించుకుంటారు ఎవరిని? మీతో పడుకున్న అమ్మాయిని, మీకు పుట్టిన ఆ పాపని, ఇంకెవ్వరిని అసహించుకోరు, మిమ్మల్ని అసలు అసహించుకోరు. ఎందుకంటే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్గా జరిగి పాపం, ఇందాక సార్ అన్నారు చూడండి పాపం, నేను కూడా పాపం అని అంట. అరే ఒక వ్యక్తి ఏంటి ఇంతలా. కానీ ఈ విషయం బయటకు తెలిసినాక వాళ్ళిద్దరి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ సార్. మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడికి ఎట్లా వచ్చారో ఇది దాటిన తర్వాత మీరు ఈ విషయం మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, వాళ్ళ గుండెలు పగిలిపోతాయి.
అరే వీడు ఈ ఫీలింగ్స్ తోటి ఎంతకాలం మనతో పడుకున్నాడు, ఊర్లో వచ్చాడు, సినిమాలకు వచ్చాడు, మనతో భోజనం చేశాడు. ఎందుకంటే అందరూ అలా యాక్సెప్ట్ చేయరు, ఇంక్లూడింగ్ మీ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుకి కష్టార్జితాన్ని నమ్ముకుంటున్న వ్యక్తులు. వాళ్ళ దృష్టిలో భార్య వదిలేయడం, భార్యాభర్తలు విడిపోవడం కూడా కష్టమే. అలాంటిది ఆటం బాంబు పేలుస్తానండి, పేల్చండి సార్ అని నేనైతే చెప్పను. వాళ్ళకి వాళ్ళ అబ్బాయి అన్యాయం జరిగింది, కరెక్ట్, అలా ఉండనివ్వండి. మీ సిస్టర్స్కి మీ వాళ్ళకి అబ్బాయికి అన్యాయం జరిగింది, అలా ఉండనివ్వండి. మీ వైఫ్కి మా ఆయన చీట్ చేశాడు, కామన్ విడిపోయే కేసుల్లో హస్బెండ్ అక్రమ సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల వచ్చింది. మీరు ఇంకొక మాట అన్నారు చూసారా, ప్లీజ్ అదే మంచిది. ఆ వేలో మీరు అక్కడ ఉన్నతంగా ఉంటారు. మీ కూతురు మీ భార్య ఉన్నతంగా బతకగలుగుతారు. వాళ్ళకి మనం ఏమీ ఇవ్వట్లా, ఎదురు పాతాళంలోకి తొక్కొద్దు. మేడం ఇది నా ప్రాబ్లం కదా, అది పాతాళంలోకి ఎట్లా అంటే అదే ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిసీవ్ చేసుకునే జనాల యొక్క ఆలోచన విధానం ఒకేలా ఉండదు. మనం ఒక సొసైటీలో ఉన్నాం, వాళ్ళందరూ మనలాగా మెచ్యూర్డ్గా ఆలోచించాలని ఎట్లా అంటాం? మేము ఎంత కష్టపడి ఈ ఎపిసోడ్లు చేసేది ఏంటంటే అవేర్నెస్. దీనివల్ల ఏమి అవేర్నెస్ ఇస్తున్నాం మనం? ముందు మెడికల్ టెస్టులు చేయించుకోండి. 2, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మిమ్మల్ని ఎవరన్నా సెక్సువల్ అబ్యూస్ చేస్తుంటే దయచేసి ఆ స్టేజ్లో మీరు తల్లిదండ్రులకి చెప్తే మీరు విక్టిమ్స్, ఆ ప్రాబ్లమ్ని అక్కడే కట్ చేయగలుగుతాము. మీకు సైకలాజికల్ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దానికి అలవాటు పడకుండా ఉంటారు. 3, తల్లిదండ్రులు మీకు నమస్కారం అండి, ముందు మీ పిల్లలకి ఇష్టమా లేదా అని పెళ్లిడి చేయండి తప్ప ఎవరినో తగులుకుంటారు, ఎవరినో లవ్ చేస్తారు, వీళ్ళకి బలవంతంగా పెళ్లిడి చేస్తారు, లేదా వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు పెళ్లిళ్ళు చేస్తారు, లేదా సెక్స్కే పనికిరారు పెళ్లిళ్ళు చేస్తారు సొసైటీ కోసం. అవతల పార్ట్నర్ జీవితం సర్వనాశనం అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఈ 4 పట్టించుకోకుండా మీరు పెళ్లిళ్ళు చేస్తే, ఇందాక నేనేదో 1000 పాయింట్స్ వేసాను చూసారా పాపం అని, ఆ 1000 మీకే తగులుతాయి. అవతల వాళ్ళ గొంతులు కోసేస్తున్నారు, లీగల్గా కేసులు చచ్చిపోతున్నాం మేము చేయలేక. 4th పాయింట్ మనం మాట్లాడుకున్న విషయం. ఈ పాయింట్ నేను రివీల్ చేయాలా వద్దా? మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు సార్, ఇప్పుడు దాకా ఎవరికి రివీల్ చేయలేదు. మేము మీ వైఫ్కి కాల్ చేయం, ఎందుకో చెప్పాను. ఒకవేళ మేము కాల్ చేస్తే ఈ ఎపిసోడ్ అమ్మాయి చూస్తుంది. మామూలుగా అయితే అమ్మాయికి ఈ ఎపిసోడ్ చూడాల్సిన అవసరం కూడా లేదు. చూసినా ఏదో అనుకుంటుంది, ఊరుకుంటుంది. మిగతా వాళ్ళకి తెలియదు ఇతను అత్తనే అని. ఓకే, దానివల్ల ఆ అమ్మాయి కొంచెం గౌరవంగానే మిమ్మల్ని వదిలేయడానికి అవకాశం ఉంది. కలిసి ఉండడం అనేది జరగదు. దీనివల్ల మీరు డిప్రెషన్కి వెళ్ళవసరలా. ఇందాక నేను అన్నది అదే, సంఖ్యలు తెగినాయి అనుకోండి, ఈ బంధంలో ఉండాలని మీరు అనుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు. మనం ఇంకా పాపం చేసుకుంటూ వెళ్ళటం. మనం 4 ఏళ్ళు పాపం చేసేసాం, చాలు. మీ లైఫ్ స్టైల్ అది కాదు, స్వేచ్ఛగా ఉండడం. ఇక్కడ ఇంకో పాపం కంటిన్యూ అవ్వడం. ఇందాక మనం మాట్లాడుకున్న విషయాల్లో యాప్ల్లోకి వెళ్ళి ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి ఏమి వాడొద్దు, ప్రొటెక్షన్స్ నాతో కలవండి అని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఒక కక్ష ఉంటుంది, వాళ్ళ ఎవరి వల్ల మాకు వచ్చేసింది, వీళ్ళకి కూడా అంటగట్టేద్దాం. అక్రమ సంబంధాలు వద్దు, అక్రమ సంబంధాలు కదా, ఏ రకమైన సంబంధాలు వద్దు అని ఎందుకు అంటామంటే, ఇగో ఇలాంటివి నిగూఢంగా దాగి ఉంటాయి, ఎవరు ఏంటో మీకు తెలియదు. జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. భార్య కాదని ఇంకొక ఆవిడని తగులుకోవడం, భర్తను కాదని ఇంకెవరితో వెళ్ళటం, ఆ తర్వాత ఇగో ఇట్లా ఎవరైనా అబ్నార్మల్ పనులు ఏదైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా సగం అర్ధాంతర పనులు చేసుకోవడం కింద లెక్క. మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి సార్. మీరు అంత మంచోళ్ళు స్ట్రాంగ్గానే ఉండాలి. అయిపోయింది అది అయిపోయింది. ఆ అమ్మాయిని గౌరవంగా మనం వదిలితే మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. అదే గౌరవాన్ని మీకు కూడా కంటిన్యూ అవుతుంది. భార్యాభర్తలకు పడలేదు, ఆ అబ్బాయికి హెల్త్, ఎన్ని కేసులు మా ఎపిసోడ్లు చూస్తే మీకు అర్థమవుతుంది. పాజిటివ్ వల్ల విడిపోయిన కేసులు బొచ్చుడు. ఎందుకంటే మేము అందరికీ అట్లా చెప్పలేం కదా కలిసి ఉండాలి అని. ఒకవేళ పార్ట్నర్కి వచ్చినా కూడా విడిపోయారు తెలుసా, ఎందుకంటే అది అన్యాయం కింద వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు మీతో కలిసి ఉండి ప్రొటెక్షన్ తీసుకుని ఉండండి అనటానికి ఇది చిన్న తప్పు కాదు, హెల్త్ ప్రాబ్లంకి సంబంధించి కాదు, ఆవిడ మోరల్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి, క్యారెక్టర్కి సంబంధించి. సొసైటీ అని డోర్లు వేసుకునేలాగా చూసే క్యారెక్టర్ వద్దు అసలు. మీరు అది లివిల్ కూడా చేయవసరలే, ఇది ఇంతే భూస్థాపితం. మీ వైఫ్కి మేము ఫోన్ చేయడం వల్ల నిజం తెలియడం అనేది ఆవిడకి ఎంత ప్రాబ్లమో మీకు అంతే ప్రాబ్లం. మిమ్మల్ని గౌరవంగా ఈ రోజున అందరూ చూస్తున్నారు, మేము చూస్తున్నాం, అది కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మేము మెచ్యూరిటీ లెవెల్స్తో చూస్తున్నాం, వాళ్ళకి తెలియకపోవడం వల్ల చూస్తున్నారు. ఇది మీకు చాలా అవసరం ఈ రోజున. మీరు లైఫ్ కొంత కంటిన్యూ అవ్వడానికి. మీరు డిప్రెషన్లోకి వెళ్తారు ఈ మాట కనుక మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తే. మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ రోజున? మీ తల్లిదండ్రులు, మీ సిస్టర్స్, మీ ఫ్యామిలీ. మీరే కాదు సార్,
చిన్న గొడవలతోటి భార్యాభర్తలు విడిపోయిన వాటిల్లో ప్రతి జంటు ఇలాగే ఫీల్ అవుతాడు. భార్య వదిలేసింది, పుట్టిన పాప వదిలేసింది, పిల్ల లేదు, నేను ఎంతకాలం పెళ్లి చేసుకున్నాను, వాళ్ళకే గతి లేదు. మనం ఎంతసారి ఇందులో ఆఫ్టర్ ఆల్ స్ట్రాంగ్. 2, 1.5 month అయింది మీ ఆవిడ వెళ్ళిపోయి, పాపను వదిలేస్తుంది. మీరు ఒక పాయింట్ అడిగారు కదా, మీకోసం అది చెప్తా. మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటానికే చూడండి. పాప విజిటేషన్ రైట్స్ తీసుకోండి. ఈ లెవెల్ ఆఫ్ మీ గౌరవాన్ని అలాగే ఉంచి, ఇది రివీల్ అయ్యి మేము ఇది చెప్పకుండా మాట్లాడడం జరగదు. మేము కూడా మోసం చేసిన వాళ్ళం అవుతాం. మేము ఫోన్ చేసి ఈ విషయాన్ని సప్రెస్ చేసేసి, అమ్మ మీ హస్బెండ్కి వచ్చింది పాజిటివే, ట్రీట్మెంట్లోనే ఇవి ఉన్నాయని, ఇది కరెక్ట్ కాదు. మోసాన్ని ఇంకా కంటిన్యూ చేయొద్దని నా ఉద్దేశం. పాప విషయంలో ఒకవేళ రేపొద్దుట మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాక మీరు విజిటేషన్ రైట్స్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. మామూలు ఆర్డినరీ హస్బెండ్ భర్త ఏ రేంజ్ ఆఫ్ మ్యూచువల్ డైవర్స్కి వెళ్తారో మీరు అంతే. మీ క్యారెక్టర్ని మీరు పాతాళంలోకి తోసుకెళ్ళొద్దు. నేను ఇవ్వను మేడం, నాకు ఆ బొమ్మే కావాలి అంటే మనకు అర్హత లేదు, డిప్రెషన్లో ఉన్నట్టు సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. 2, పాప విజిటేషన్ రైట్స్ మీకు వచ్చినాక మీరు అదే గౌరవంతో కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే మీకు విజిటేషన్ రైట్స్ ఇవ్వరు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి ఇస్తారు. ఎందుకంటే సొసైటీకి అలవాటు అయిపోయినాయి కదా, ఈ ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పబ్లో ఇంజెక్షన్ అయింది, అమ్మాయిని ఎవరైనా తగులుకున్నాడు, వచ్చింది, ఇంతే. సో మిమ్మల్ని గౌరవంగానే చూడనిస్తారు కోర్టు కూడా. ఓకే. ఇక 3rd పాయింట్, పాపకి తల్లి ఉండదని నిజంగా వేరే పెళ్లి చేసేస్తారంటే చేస్తారు. మీరు కనుక ఈ విషయం రివీల్ చేయకపోతే ఖచ్చితంగా అమ్మాయికి వేరే మ్యారేజ్ గౌరవంగా అవుతుంది. మీరు రివీల్ చేస్తే ఇందాక అన్నాను, వాళ్ళిద్దరిని సొసైటీ వెలేస్తుంది, మిమ్మల్ని వెలేదు. వాళ్ళని అంత హీనమైన తప్పులోకి మనం దించడం అవసరమా అని నా రిక్వెస్ట్. మీ ఆలోచన విధానానికి వద్దు ఖండించి చెప్తున్నా నేను. మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయొద్దు. ఒకవేళ వాళ్ళ పిల్లని హాస్టల్లో పెడితే మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాక మీరు మ్యూచువల్ డైవర్స్లో ఆ కండిషన్స్ అడగొచ్చు. పాప విజిటేషన్ రైట్స్, పాపని హాస్టల్లో వేయొద్దు, ఒకవేళ హాస్టల్లో వేస్తే నాకు కస్టడీ ఇచ్చేయండి, తీసుకుంటాము, ఇంతే. చేస్తా ఉంటారు. 1 year ఏమో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అదే అంటున్నారు, పాపని జస్ట్ ఇంకో 1 year అట్లా ఉంచుకుంటాం మేము, తర్వాత మీకు ఇచ్చేసేస్తాము అని అంటున్నారు. అది మ్యూచువల్ డైవర్స్లో రాసుకోండి. పాపకి ఒక తండ్రి ఉంటాడు కదా సార్, తండ్రి మంచోడే, అర్థమవుతుందా? మీ దగ్గర పాపను ఉంచుకోవడం మీకు ఇష్టం లేదా? నా బిడ్డ నాకాడ ఉండకపోతే మరి ఇంకే ప్రాబ్లం సాల్వ్. మీ ఆవిడ మీతో ఉండాలని అనుకోవద్దు. పాపను మీరు చూడగలరా ఆయాని పెట్టుకొని చూపించుకోండి, లేదా మీ పేరెంట్స్ దగ్గర చూపించుకోండి, లేదా మంచి హాస్టల్లోనో ఏదో వాటిలో వేసి మీరు గార్డియన్గా వెళ్ళి చూడటం అనేది పిల్ల అదృష్టం కిందే లెక్క. మీ గొంతెమ్మ కోరికలు తీర్చడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇంకొక 6 months టైం తీసుకోండి. ఈ బెస్ట్ ఆప్షన్లోకి పాప కస్టడీ మీరు తీసుకోవడం, పాపని టేక్ కేర్ చేయడం. ఇప్పుడు వెళ్తా ఉంటే యాక్సిడెంట్లో మీ వైఫ్ పోతే మీరు బతుకుతారా లేదా? మీరెందుకు నాదే కష్టం అనుకుంటున్నారు? సడన్గా అమ్మాయికి ఏదో అయ్యింది, పాప మీరే బతకాలి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకోంగా, పాపం చూసుకుంటూ ఉండండి. ఇంతోటి అదృష్టం ఎవరికి రాదు తెలుసా? మీరు డిప్రెషన్లోకి వెళ్తాను 1 monthలో ఇవన్నీ నాకే కష్టాలంటే మీరు ఈ విషయం బయట పెట్టకపోతే మీకేం కష్టాల్లో న్యాచురల్గా ఉన్న ఒక హెల్త్ ప్రాబ్లం. అదే ఇందాక నుంచి మేము మొత్తుకుంటున్నాం, మీరు చేస్తున్న పనికి HIV రాకుండా ఉండదు, సెక్సువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ఇవి తెలియకుండా నేను వెళ్ళానండి అంటే భూప్రపంచంలో ఎవరో నమ్మం, వచ్చేసింది. దీన్ని స్ట్రాంగ్గా హెల్దీగా కవర్ చేసుకోవడానికి అదృష్టం ఏంటంటే ఈరోజు అంత మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, హ్యాపీగా డీల్ చేసుకుంటూ పాపకి తల్లి ఉండదేమో తండ్రి ఉంటాడు. ఇక్కడ నుంచి కరెక్ట్గా నా సంపాదన అంతా నా కూతురు కోసం. ఎక్కడో అన్యాయం జరిగింది పిల్లకి నా వల్ల, ఫైనాన్షియల్గా అన్నా, ఎందుకంటే డబ్బు ఈ రోజున చాలా మాట్లాడుతుంది, ఇవన్నీ మాట్లాడదు. ఇంకా ఓ రేంజ్లో సంపాదించి పిల్లకి ఏం పెట్టాలో చూడండి. ఇది బెటర్ ఆప్షన్ సార్, ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు కుదిరితే మీరు ఏమైనా సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి. ఇంతకంటే బెస్ట్గా చెప్పడం అవదు. మీ వైఫ్కి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఇంటికి వెళ్ళి ఒక్కసారి నేను మాట్లాడి మీరు ఆలోచించుకుంటారని నా రిక్వెస్ట్. లేదు మేడం మాట్లాడేయండి అన్నారనుకోండి, మీ గొయ్య మీరు తీసుకోవడంతో పాటు వాళ్ళిద్దరు గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీరు కాదు సూసైడ్ చేసుకోవడం, వాళ్ళు చేసుకుంటారు ఈ విషయం తెలిసిన తర్వాత. వినండి వెంకట్ గారు, ఒక్క నిమిషం. దేర్ ఇస్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్. ఒక్క నిమిషం నా మాట. ఇందాక మేడం అన్నట్టుగా ఏంటంటే పాపను మీకు ఇవ్వటం అనేది చాలా రేరిటీ, అది మేము ఎప్పుడు చూడలేదు. ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి నిజంగా అన్నమాట మీద వాళ్ళు నిలబెట్టుకుంటే కనుక సంవత్సరం తర్వాత, ఈ సంవత్సరంలో వాళ్ళకి ఎటువంటి బాండ్ క్రియేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ అప్పుడు ఏమన్నా ప్లేట్ ఫిరాయించి మాట మారుస్తారో నాకు తెలియదు, కానీ అది ఇచ్చారు అంటే కనుక చాలా అదృష్టం. అది నెంబర్ 2, ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్. మీకు ఇది ప్రాబ్లం ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు.
కదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా వాళ్ళకైనా ఇది ఉంది అన్నది తెలుసు, కానీ కారణం ఎవరికి తెలియదు. కారణం అనేది మీరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ కాంప్లికేటెడ్, కారణం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒకప్పుడు మీ వైఫ్ కానీ అదొక కండిషన్ కింద పెట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో, ఎందుకంటే నాకున్నటువంటి ఒక చిన్న గట్ ఫీలింగ్ ఏంటంటే, మీరిద్దరు చేసినటువంటి ఆ 4 years యొక్క ప్రయాణంలో ఈ అమ్మాయికి తగిలినటువంటి ఈ గాయం వల్ల ఈరోజు ఈ అమ్మాయి మిమ్మల్ని వద్దు అని అనుకుంటుంది. కానీ ఏమో ఆ అమ్మాయి మనసు కూడా మారచ్చు. మీరు వెంటబడమని అంటలేదు, వేలాడమని అంటలేదు. ఒక చిన్న హోప్తో మాత్రం ఉండండి, వస్తుందేమో, టైం ఇవ్వండి. ఆ అమ్మాయి గాయం మానటానికి టైం ఇవ్వండి. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి కమ్యూనికేషన్ కట్ చేసినా మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటటువంటి విధంగా చూడండి. ఒకప్పుడు తన యొక్క కండిషన్, నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తన యొక్క కండిషన్, ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ మీ, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలంటే నువ్వు ఒరిజినల్గా రీజన్ చెప్పు అని అంటే కనుక ఐ డోంట్ థింక్ సో యూ షుడ్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టెలింగ్ ఇట్. ఎందుకంటే ఈ పాటికి నేను ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నాను అంటే, ఆ హింట్ ఆల్రెడీ ఆవిడకి వచ్చింది. చెప్పండి, మీ మనస్సాక్షిమే చేసుకుని మీరు మాట్లాడుకున్న మాటల్లో ఆవిడకి హింట్ రాలేదా? వచ్చేసింది ఆవిడకి హింట్. సరే, హింట్ రావడం వేరు, కన్ఫర్మేషన్ అవ్వడం వేరు. ప్రతి ఒక్కరికి డౌట్లు ఉంటాయి. అది ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో సర్వనాశనం అయిపోతారు. వద్దు, ఆవిడకి తెలుసుకున్న ఆవిడ తెలివితేటలకు వదిలేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతే. వెంకట గారు, నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ది స్టేజ్ విల్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్. ఆవిడ మాట్లాడేది ఆవిడ మాట్లాడుతుంది, నేను మాట్లాడేది నేను మాట్లాడుతాను. ఎందుకు అంటే కనుక ఇందాక నేను చెప్పాను కదా, ఇది చాలా సెన్సిటివ్, సైంటిఫిక్గా నాలెడ్జ్గా ఉన్నటువంటి ఒకలా మాట్లాడతారు. లే పర్సన్గా ఇది ఒక బూత్ పని చేశాడు వెంకట్ ఇంతకాలం అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కొంతమంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోచ్. మీ 4 years పాటు మీరు జరిగినటువంటి జర్నీలో ఆవిడ యొక్క మనసు కరుగుతుంది, దీన్ని కూడా క్షమిస్తుంది, ఈ విధంగా ముందుకు వస్తుంది అనే నమ్మకం మీకు ఉంటే కనుక ఏ వెయిట్ చేయండి, బి మీ మనస్సాక్షి ఒప్పుకుంటే చెప్పండి, ఆవిడకి తప్ప ఇంకెవరికి. అది నమ్మకం. ఓకేనా? అర్థమైందా సార్? మెడికల్, ఒక్క నిమిషం సార్, మెడికల్ వేరు, లీగాలిటీ వేరు. మెడికల్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోయింది. లీగాలిటీలో మీరు సేఫ్ సైడ్ లో ఉండడం కోసం నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సొసైటీలో వాళ్ళు బతకాలి కాబట్టి నేను, ఎందుకంటే ఈ విషయం బయటకు వచ్చిందంటే మీకు చైల్డ్ కస్టడీ రాదు, విజిటేషన్ రాదు, మొత్తం ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి. మేము ఫోన్ చేసామంటే అసలు విషయం బయటకు వెళ్తుంది. కొన్ని విషయాలు సీక్రెట్ గానే ఉండాలి, చెప్పాల్సిన టైంలో చెప్పాల. చేసుకోకూడని పెళ్లి చేసుకున్నారు, ఈ రోజున వచ్చి చెప్పడం వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి అంటున్నా. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినటువంటి వాళ్ళకి మీ ద్వారా, ఓకే దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, కొంతమందికి అండి ఒకటి చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లల యొక్క శారీరక పరమైనటువంటి ఆలోచన కానీ లేదంటే మానసిక పరమైనటువంటి ఆలోచనలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళని దయచేసి 4 గోళ్ల మధ్యన పెట్టి ఉతికి ఆరేయకండి. ఏంట్రా నువ్వు ఆడపిల్ల తయారవుతున్నావు, బొట్టు పెట్టుకుంటున్నావు, ఆడదానిలా నడుస్తున్నావు, నువ్వేమన్నా డాష్ డాష్ గాడువా అని చెప్పి దయచేసి వాళ్ళని చిందరవందర చేయద్దు. ఈరోజు ఒక కేసు వచ్చిందండి. చదువుకున్నటువంటి పేరెంట్స్, ఆ బాబు చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, అమ్మ నాకెందుకు ఆడపిల్ల ఉండాలనేది. వయసు తెలిసినప్పుడు నాకెందుకు అలా తేరావాలని ఉంది, నాకు తెలియట్లేదమ్మా నా ఆలోచనలు, నా శారీరపరమైనటువంటి నన్ను చూసుకుని నాకెందుకు అసహ్యం కలుగుతుంది, నాకెందుకు అమ్మాయి వాళ్ళని అవ్వాలంటే, రే ఏంట్రా నీ కొవ్వెక్కువైందా, ఎవరితో తిరుగుతున్నారా నువ్వు అని చెప్పి ఆడిని కొట్టి చదువుకుని మంచి ఐఐటి ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నట్టు ఒక అబ్బాయిని తీసుకెళ్ళి 15 రోజుల పాటు తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఒక మెంటల్ అసైలంలో పెట్టారు. అక్కడ ఆ అబ్బాయిని ట్రీట్ చేసేటటువంటి విధానం చూస్తే కనుక ఈరోజు ఆ అబ్బాయిని పిచ్చోడైపోయి తల ఇలా వాల్చుకున్న ఎదురుగుంటా కూర్చున్నాడు. తల్లిదండ్రులు బోరుమని ఏడుస్తున్నారు. ఏంటి సార్ మేము చేసిన తప్పంటే, అమ్మ మీరు చదువుకున్న వాళ్ళు, ఎల్జిబిటిక్యూ అనేటటువంటిది ఒక సైంటిఫిక్ అండ్ ఒక బయలాజికల్ సబ్జెక్ట్. ఇది ఏ ఇంటర్నెట్లో కొట్టినా, ఏఐని అడిగినా, గూగుల్ జెమినీని అడిగినా, గూగుల్ యాప్ని అడిగినా ఏదైనా చెప్తుంది. ఇది ఒక మానసిక పరమైనటువంటి హార్మోన్కి సంబంధించినటువంటి అంశం. బెల్ట్లతో కొట్టి అసైలంలో పెడితే మనుషులు మారుతారమ్మా. ఇది దయచేసి అర్థం చేసుకోండి పేరెంట్స్. ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ఆలోచన శైలి ఏదైతే ఉందో దానికి ఒక సైన్స్ అనేది ఉంది. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే విడమర్చి చెప్తారు. పిల్లల్ని బలవంతంగా అసైలంలో పెట్టాలు, కొట్టేటాలు, తన్నేటాలు, డాక్టర్ల దగ్గరికి వచ్చి వీడికి ఇంజక్షన్లు ఇచ్చేసి వీడు మగాడు కాబట్టి వీడు మగాడిగానే ఉండేటట్టు ఇంజక్షన్లు ఇవ్వండి, లేదంటే వీడికి బుద్ధి చెప్పండి, కౌన్సిలింగ్ చెప్పండి. కౌన్సిలింగ్ బుద్ధి వాళ్ళకి కాదు, మీకు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో గ్రూప్ ఆఫ్ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు నిన్న వచ్చారు నా దగ్గరికి. అబ్బాయి వెళ్ళి వెంకట్లా కాకుండా వాడు వెళ్ళి చెప్తాడు, చాలా సందర్భాల్లో చెప్తాడు, అమ్మ నాకు అట్రాక్షన్ లేదు, నాకు ఫీమేల్ అట్రాక్షన్ లేదు, అనవసరంగా నేను పెళ్లి చేసుకుంటే ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోద్దమ్మా, నేను అలా చేసుకోనమ్మా అని చెప్పినా కూడా, మాకు తెలుసురా, మాకు తాతల కాలం ఉన్నట్టు నాలెడ్జ్ ఉంది, నీలాంటి వాళ్ళని నడువంచి 3 ముళ్ళు కట్టిస్తే కనుక ఫస్ట్ నైట్లోనే నువ్వు ఆటోమేటిక్గా మారిపోతావు అని చెప్పి ఇతను గొంతు కోస్తారు, అమాయకురాలైన ఆ అమ్మాయి గొంతు కోస్తారు. ఇక్కడ వెంకట విషయంలో వెంకట తప్పు, ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియదు, ఇతను తలొంచాడు, తలొగ్గాడు, అక్కడే ఆపుంటే కనుక ఈ దారుణం ఈరోజు జరుగుండేది కాదు, ఈరోజు ఇక్కడ కూర్చునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అతను జబ్బుతో అతను ఏదో బాధపడి ఉండేవాడు.
సో ఈ 2 మెసేజెస్ పేరెంట్స్ అందరికీ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. దయచేసి ఇది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ కింద ఆలోచించండి. పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది, పెళ్లి చేస్తే శారీరకపరమైన కోరికలు మారిపోతాయి అనేటటువంటి పాతకాలపు ఆలోచన నుంచి రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నేను ఒక్కటి చివరిగా చెప్తాను. చెప్పండి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒక్కసారి నిజంగానే ఒక్కసారి అమ్మాయితో మాట్లాడండి అని నా నుంచి. జస్ట్ ఒకవేళ నిజంగా మీరు నిజం చెప్తారన్నా ఓకే. నాకు అంటే ఈ విషయం చెప్పడం వల్ల అందరికేం తెలిసిపోదు, వాళ్ళేమి ఎవరికేం చెప్పరనమాట. వాళ్ళ చెప్పరన్న దగ్గర నమ్మకం ఏంటండి? ఇంత చెప్పరు క్లియర్ గా మేడం. మీరు ఓపెన్ గా చెప్పినప్పుడు డాక్టర్ చెప్పరన్న గారు చెప్పారు, నమ్మకం- మేడం చెప్పారు. నమ్మకం. చెప్పినా పర్వాలేదనా? ఎవరికి Are you risking your life? దాని వల్ల ఏమవుతుంది అనేది కూడా మేడం చెప్పారు. అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు తెలుసా? మీలాంటి ఒక వ్యక్తితో అనేది నాతో అంత బాగుంది, అంత బాగుంది సార్, విషయం తెలియదు సార్ అమ్మాయికి. ఊహించుకోవడం వేరు, తెలియటం వేరు. ప్లీజ్ మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. మీకు అనిపించిన రోజు మీరు వెళ్ళి మాట్లాడుకోండి. ఈ స్టేజ్ మీద మీరు మమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అన్యాయం చేయం, అవతల వాళ్ళకి అన్యాయం చేయమన్న సంగతి జనాలకు తెలుసు. అందుకే అంత నమ్మకంగా ఇక్కడికి వస్తుంటారు. ఆ విషయం అర్థమవుతుందా? వెంకట్ గారు, ఆ విషయం న్యాచురల్ గా అమ్మాయికి తెలుస్తుంది. తెలిసి వచ్చిన రోజు మీరిద్దరూ మాట్లాడుకోండి. ఈ వేదిక ద్వారా బ్రేకింగ్ న్యూస్ చెప్పడం అనేది సబబు కాదు, కరెక్ట్ కాదు. ఇందాకే నేను చెప్పాను, దట్ ఈస్ నాట్ రైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లేడీ ఆర్ Please. యువర్ సెల్ఫ్. ఈ రోజు మీరు ఇమోషన్తో ఈ డెసిషన్ మమ్మల్ని తీసుకుని ఫోన్ మాట్లాడమంటున్నారు. ఒక్కసారి ఆ ఇమోషన్ అనే మాస్క్ తీయండి. మీరు అనుకునే ఆలోచన డెస్ప్రెషన్లో మాట్లాడే మాట కానీ ఆలోచనతో కాదు, యువర్ ఇమోషనల్. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కి రండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.